session. So, very good morning, everyone. Myself, Tyagaraj from Nizamabad. నేను ఈ బిజినెస్ లో రావడానికి కారణమైన మై అప్లైన్ మా ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, చిరంజీవి సార్కి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి సార్. సో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మనము ప్రొడక్ట్ ట్రైనింగ్ లో భాగంగా రకరకాల ప్రొడక్ట్స్ చెప్పుకుంటున్నాం మనం. సో దాంట్లో మనకు కొన్ని మన దగ్గర బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే లేడీస్కి అండ్ జెంట్స్కి ఇద్దరికి ఉపయోగకరమైన ప్రొడక్ట్స్ మన దగ్గర అష్యూర్ రేంజ్ లో ఉన్నది. మన దగ్గర బ్యూటీకి టూ రేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకు. మిస్టర్ ఆఫ్ మిలా బ్రాండ్ ఒకటైతే అష్యూర్ బ్రాండ్ ఒకటి. సో మిస్టర్ ఆఫ్ మిలా బ్రాండ్ అనేది చాలా చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్ అన్నట్టు. అది మామూలుగా ఈ సెలబ్రిటీస్, మీరు మోడల్స్ చూస్తుంటారు కదా టీవీలలో యాడ్స్కి, మనము ఫ్యాషన్ షోలలో చాలా పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఆ రేంజ్ ప్రొడక్ట్ అవి. చాలా బ్యూటీ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఆ ప్రోడక్ట్ వాడతారు అన్నట్టు. ఫ్యాషన్ డిజైనర్స్ అంటున్నా, ఫ్యాషన్ షో చేసేవాళ్ళు, బ్యూటీ కంటెస్ట్ చేసేవాళ్ళు, అండ్ సెలబ్రిటీస్, యాక్టర్స్ వాళ్ళు వాడుకునే రేంజ్ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మిస్టర్ మిలాఫ్. అండ్ నార్మల్ రేంజ్ మనకు అష్యూర్ కూడా చాలా మంచి క్వాలిటీ. ఇది కూడా ఇంటర్నేషనల్ క్వాలిటీ తోటి ఉంటుంది మనకు, మనం కూడా వాడుకోవచ్చు ఇది. సో ఎందుకు అందం గురించి తీసుకునే ఎవ్రీడే మనం రకరకాల ట్రైనింగ్లు ఇస్తున్నాం. హెల్త్ ప్రొడక్ట్స్, హోమ్ కేరు, మనకు పర్సనల్ కేర్, ఇవి తీసుకున్నా కూడా ఎందుకు ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నా అంటే ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్న మనిషి అందంగా ఉండాలని కోరుకుంటాడు. సో అందం అనంగానే ముఖ్యంగా మనం ఆడవాళ్ళకి ఆపాదిస్తాం. కానీ ఆ చాలా సమయం అద్దం ముందు గడిపే మగవాళ్ళు కూడా నాకు తెలుసు. మేము కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆ చాలా మంది జెంట్స్ ని కూడా నేను చూసేవాళ్ళు ముల్తాన్ మట్టి వాడడం, పౌడర్స్ రాస్తుంటారు, రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. అందుకే మనకు యాడ్స్ లో కూడా చూస్తాం, మనకు ఆడవాళ్ళ క్రీమ్ వేరే అని ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనేసి నేను వింటుంటా. మర్దోవాలి క్రీమ్ అనేసి షారూక్ ఖాన్ యాడ్కి వస్తుంటాడు అన్నట్టు. అంటే ఆ యాడ్ అక్కడ వరకు వస్తుందంటే జెంట్స్ కి కూడా బ్యూటీ పట్ల, అందం పట్ల ప్రతి ఒక్కళ్ళకు ఒక చిన్న కన్సర్న్ ఉంటది. అందం అంటే ఆడవాళ్ళే, బ్యూటీ ప్రొడక్ట్స్ ఆడవాళ్ళే యూజ్ చేస్తారని కాదు, చాలా మంది జెంట్స్ కూడా ఈ రకరకాల ప్రొడక్ట్స్, క్రీములు వాడుతుంటారు అన్నట్టు. సో నాకు అనిపించింది ఎందుకు ఈరోజు మనం చెప్పొద్దు మన అష్యూర్ ప్రొడక్ట్స్ గురించి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఫేస్ వాష్. ఇది ఫేస్ వాష్ మనం సోప్ తీసుకుంటాం కదా, బాడీ సోప్ అని అంటాం మనం, ఫేస్ సోప్ అనం. ఎందుకంటే మనకు ఫేస్ అనేది ప్రతి ఒక్కరికి ప్రత్యేకం. అది ఎందుకు ప్రత్యేకం అంటే బాగా సన్కి, డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంటుంది. మన బాడీ అనేది బట్టలతోటి కవర్ అయి ఉంటుంది కాబట్టి కొంత మనకు ఈ చేతులు, ఈ ముఖము అనేది సన్కి, డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది. సో అందుకే మనం దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అందుకే మార్కెట్లో కూడా మీరు చూస్తే రకరకాల ఫేస్ వాష్లు దొరుకుతాయి, మీకు ఫేస్ క్రీమ్లు దొరుకుతాయి, అండ్ ఈ ఫోమ్స్ ఉంటాయి కొన్ని, ఫేస్ ప్యాక్లు ఉంటాయి, ఫేస్ మసాజ్లు ఉంటాయి, రకరకాలుగా ముఖానికి. బ్యూటీ పార్లర్ లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా బ్యూటీ పార్లర్, మెన్స్ బ్యూటీ పార్లర్స్ కూడా ఉన్నాయి మనకు. మనం చూస్తుంటాం ఈ మధ్య బోర్డు. వాళ్ళు వెళ్ళి ఆ, మనం ఎప్పుడైతే హెయిర్ సెలూన్కి వెళ్తామో వాళ్ళు ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫేస్ మసాజ్ చేసుకుంటారు, దాని మీద ఫేస్ ప్యాక్లు వేసుకుంటారు. జెంట్స్ గురించి మాట్లాడుతున్నా, లేడీస్ అయితే అబ్వియస్ గా వాళ్ళు చేస్తారు. లేడీస్ బ్యూటీ పార్లర్ మనకి ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. ఓకే. సో ఇది మగవారు ఆడవారు ఇద్దరు వాడుకోవచ్చు మనకు అష్యూర్ బ్రాండ్ అనేది. ఓకే. సో దీన్ని ఏంటంటే మనము ఈ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది మనం చాలా 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 బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది. ఎందుకు బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అంటున్నా అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేస్తారు మన బ్యూటీ ప్రొడక్ట్స్. ఏముంటదంటే దీంట్లో క్యారెట్, నీమ్ సీడ్స్, ఓకే, దీంతో తయారైంది ఉంటుంది. మరి మీరు ఫేస్ వాష్ వాడుతున్నప్పుడు కూడా మీరు జస్ట్ ఒక డ్రాప్ వేసినా కూడా దాంట్లో నుంచి ఒక గింజ లాంటి పదార్థం వస్తుంది.
సో మనం అది వాడుతున్నప్పుడు కూడా మజా వస్తుంది. నేను అప్పుడప్పుడు వాడతాను. మా పాప మా మిస్సెస్ వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుంటుంటారు వాళ్ళు. సో ఏంది బెనిఫిట్ దీంతో అంటే మనకు ఆయిలీ ఫేస్ ఉంటుంది కదా, ముఖ్యంగా ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మొత్తం ఇట్లా ఫేస్ని క్లీన్ చేసేస్తుంది ఇది. ఆయిలీ ఫేస్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు వాడుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఫేస్ని క్లీన్ చేయడానికి వాడే ప్రోడక్ట్ ఇది. ఓకేనా? ఎందుకంటే సన్కి ఎక్స్పోజ్ అవుతుంది, డస్ట్ ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, శ్వేత రంధ్రాలు అంటాం మనం. ఆ శ్వేత రంధ్రాలు డస్ట్ వల్ల మూసుకపోతాయి. మూసుకపోయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి వచ్చే మనకు బా స్వెట్ రాకుండా కానీ, ఇది ఆ రంధ్రాలు మూసుకపోయినప్పుడు అది మొటిమల రూపంలో, మచ్చల రూపంలో, మనకు పుండ్ల రూపంలో బయటికి రావడం జరుగుతుంది. అదే మనకు ఫేస్ క్లియర్గా మనం క్లీన్గా కడిగేసుకున్నాం అనుకోండి, లోపట ఉన్న వేడి కానీ ఆ శ్వేతరంధ్రం ద్వారా మనకి ఎప్పుడైతే స్వెట్ వస్తుందో అప్పుడు మనకు లోపటి నుంచి ఏం ఉండదు, కాబట్టి ఎలాంటి మొటిమలు కానీ పుండ్లు కానీ అయ్యే అవకాశం ఉండదు మనకు. సో ఈ ఫేస్ వాష్ వాడడం వల్ల మనకు మొటిమలు కూడా తగ్గించుకోవచ్చు. మనకు ఆయిల్ ఫేస్ మంచిగా క్లియర్గా అవుతుంది, అండ్ మొటిమలు కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ మనకు చాలా బ్రైట్నెస్ కూడా బాగా వస్తుంది ఇది ఫేస్ వాష్ తోటి. చాలా అంటే ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి నేను చూసిన వాటిలలో అయితే సూపర్ ప్రొడక్ట్ ఇది. జెంట్స్ వాడుకోవచ్చు, లేడీస్ కూడా వాడుకోవచ్చు. చాలా 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 సూపర్ ఉంటుంది. ఒక్క డ్రాప్ ఎనఫ్ మనకి ఇది. మంచిగా బ్రైట్గా అవుతుంది, పింపుల్స్ ఉన్నా పోతుంది. అండ్ మనకు చాలా ఫ్రెష్నెస్ అనిపిస్తుంటుంది, మనకు ఫేస్ కడగంగానే చాలా ఫ్రెష్ అనిపిస్తుంది. మామూలుగా మేబీ ఎవరైనా మన టీంలో లేడీస్ ఉంటారు, వాళ్ళు లాస్ట్లో చెప్పొచ్చు. మోస్ట్లీ నేనైతే నైట్లో క్లీన్ చేస్తాను, ఎందుకంటే డే అంతా మనం తిరిగి వస్తాం కదా, నైట్లో ఫేస్ వాష్ తోటి క్లీన్ చేసుకొని పడుకుంటాం అన్నాడు. చాలా మనకు ఇట్లా ఫ్రెష్నెస్ అనిపిస్తుంటది. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే ఫెయిర్నెస్ క్రీమ్. నేను ఇందాక అన్నా కదా, రకరకాల క్రీమ్లు వాడుతుంటారు మన వాళ్ళు. ఫెయిర్ అండ్ లవ్లీ అని, ఫెయిర్నెస్ క్రీమ్ అని. ఆ, ముఖ్యంగా ఎక్కువ అంటే మనకు తెలుసు ఫెయిర్ అండ్ లవ్లీ అనేసి అడ్వర్టైజ్ ఎంత ఆ, మ్, అంటే చమత్కారంగా ఉంటుంది అంటే ఆ అడ్వర్టైజ్ 3 వారాలు 5 వారాలల్లా కథం ఒక బ్లాక్ గా ఉన్న లేడీ కూడా ఇట్లా వైట్ గా బ్రైట్నెస్ గా అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి వాడుతున్నట్టు చూస్తున్నా, ఎవ్వరు కూడా అట్లా కాలేదు. కాకపోతే అట్లా అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి మనకు టీవీలలో. సో అడ్వర్టైజ్మెంట్లు చూసి మనం కూడా అట్లనే అయిపోతాం అనేసి మనం కూడా తెచ్చుకొని రుద్దుకుంటాం. దాంట్లో ఏమున్నది, అది మన స్కిన్ ఏం చేస్తుంది, ఎంత డ్యామేజ్ చేస్తుంది, మనకు ఆ శ్వేతరంధ్రాలు ఉంటాయా, మూసుకపోతాయా, డ్యామేజ్ అవుతుందా, ఇదంతా ఏం చూడం మనం. వాడుతుర్రు, కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే మనకు అవన్నీ ఎక్కడి నుంచి తెలుస్తుంది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలుస్తుంది మనకు. ఈ క్రీమ్ ఆ క్రీమ్, ఫెయిర్నెస్ క్రీమ్ కంటే ఫెయిర్ అండ్ లవ్లీ కంటే ముందు ఏం వాడేవాళ్ళు, వాళ్ళ ముఖాల మీద ఏం పింపుల్స్ కానీ ఇట్లా కానీ ఏం లేవు కదా. రైట్. కాకపోతే మనకు ఏంటంటే హీరోలు వాడిరు, హీరోయిన్లు వాడిరు, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, వాళ్ళకి అట్లా 6 వారాల రిజల్ట్ వచ్చింది, మనకు కూడా వస్తుంది అనేసి మన ఇంటి పక్కోళ్ళు వాడిరు, వాళ్ళ పక్కోళ్ళు వాడిరు, మనం కూడా వాడినాం. ఎందుకు వాడినాం అనేది ఏం క్లారిటీ ఉండదు మనకు. బట్ వెస్టీజ్లో మీరు ఏ ప్రోడక్ట్ వాడినా, బ్యూటీ ప్రోడక్ట్ తీసుకోండి, హోమ్ కేర్ తీసుకోండి, ఈవెన్ సబ్బు, పేస్ట్, కుకింగ్ ఆయిల్, చాయ్ పత్తి, సప్లిమెంటు, అగ్రికల్చర్, ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఎందుకు వాడుతున్నాం అనేది డెమోతో సహా, దాని బెనిఫిట్స్ ఏంది, అది ఎట్లా తయారవుతుంది, చాలా క్లియర్గా తెలుసుకొని వాడుకుంటాం. ఎంత బ్యూటీనెస్ చూడండి మనకు. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎందుకు వాడుతున్నాం అనేది ఎక్కడన్నా బయట మనం గమనిస్తామా? మా షాప్లో పోయి ఏమంటాం, ఈ సబ్బు ఇవ్వండి, సంతూర్ సబ్బు ఇవ్వండి, లక్స్ సబ్బు ఇవ్వండి, రెగ్జోన్ ఇవ్వండి. ఎవరు చెప్పారు వాడమని? టీవీలో చూసినాం, అడ్వర్టైజ్మెంట్ చూసినాం, లేదా ఇంటి పక్క వాళ్ళు ఎవరో వాడుతుర్రు, మన పేరెంట్స్ వాడారు, మనం కూడా వాడుతున్నాం. కానీ ఇక్కడ మీకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎందుకు వాడాలా, ఏం బెనిఫిట్ అనేది తెలుస్తుంది. అట్లనే మనకు కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ జెంట్స్ వాడుకోవచ్చు, లేడీస్ కూడా వాడుకోవచ్చు. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా. మల్బరీ ఆకులు తెలుసు కదా, మల్బరీ ఆకులు ఏం చేస్తారంటే మల్బరీ చెట్టుకి అవి పట్టు పురుగులు తింటాయి దాన్ని, దాని యొక్క ఆహారం అవి తిని ఏమిస్తుంది అంటే సిల్క్ ని తయారు చేస్తాయి. సిల్క్ అంటే పట్టు. పట్టు పురుగులు ఏం చేస్తాయి, పట్టుని ఇస్తాయి కదా మనకు. పట్టు ఎంత షైనీగా ఉంటది. సో ఇక్కడ కూడా మనకు మల్బరీ ఫ్రూట్స్ అనేది వాడతారు మనకు మన ఫెయిర్నెస్ క్రీమ్ లో.
అర్థం ఏంటంటే అక్కడ పట్టు పురుగు తినేసి ఎట్లయితే పట్టు మెరుస్తుందో ఇక్కడ కూడా మన చర్మం ప్రకాశవంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫ్రూట్ లో. ఓకే. దాంతో పాటు ద్రాక్ష, మల్బరీ అండ్ ద్రాక్ష తోటి తయారు చేస్తారు మనకి ఇవి. మల్బరీ లీవ్స్, ఫ్రూట్స్ అండ్ ద్రాక్ష తోటి తయారు చేస్తారు కాబట్టి మనకు స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ గా పెరుగుతుంది ఇది. అండ్ స్మూత్ కూడా, స్మూత్ అండ్ సాఫ్ట్ కూడా అవుతుంది మనకు స్కిన్. ఓకే. ఇంకొక దీని బెనిఫిట్ ఏంటంటే మన ఫేస్ మీద ఒక చోట బ్లాక్, ఒక చోట వైట్, ఒక చోట ఇట్లా మనకు ఉంటది కదా. ఈ క్రీమ్ కనుక మనం వాడితే లాంగ్ టర్మ్ లో మీకు ఫేస్ మొత్తం ఒకటే కలర్కి వచ్చేస్తుంది. ఒకటే కలర్కి వస్తుంది అంటే బ్లాక్ కాదు, మంచి బ్రైట్ అవుతుంది. ఇక్కడ నల్లగా, ఇక్కడ తెల్లగా ఇట్లా ఏమి ఉండదు, కామన్ కలర్ కి వచ్చేస్తుంది అన్నట్టు. మంచిగా ఫేస్ మొత్తం ఒకటే కలర్ కి వస్తుంది. ఆ వాట్సాప్ సరే సార్ అన్మ్యూట్ చేసుకోండి. నాది మ్యూట్ అయిందా? ఓకే ఓకే. ఎప్పటి నుంచి అయింది సార్ ఇది? ఇప్పుడే. ఇప్పుడేనా? ఓకే. సో ఇది మల్బరీ. కంప్లీట్ గా ఒకటే కలర్ కి తీసుకొస్తుంది. అంటే ఒక చోట బ్లాక్, ఒక చోట వైట్ కాకుండా కంప్లీట్ ఒకటే కలర్ కి వస్తుంది మనకు. కంప్లీట్ గా న్యాచురల్ ప్రోడక్ట్ ఇది. మనకి ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా, ఫేస్ మీద నల్ల మచ్చలు ఉన్నా కూడా తీసేస్తుంది ఇది. స్మూత్ అండ్ సాఫ్ట్ గా అవుతుంది. కంప్లీట్ న్యాచురల్ ప్రొడక్ట్స్. దీన్ని కూడా మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. లేడీస్ అయినా జెంట్స్ అయినా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఎందుకు మనం ఈ ప్రోడక్ట్లు కొంత మనం ఇదేదో మన ప్రోడక్ట్ కానట్టు చూస్తాం మనం. ఓకేనా. ఇంటికాడ పోయి చూస్తే రకరకాల పౌడర్ డబ్బాలు కనిపిస్తాయి మనకు. ఓకే. టాల్కమ్ పౌడరు, క్రీములు కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నది కదా. ఈరోజు సిస్టమ్ ఎడ్యుకేషన్ లో భాగంగా కూడా మనం అదే చెప్పుకోబోతున్నాం అన్నట్టు. సో మన దగ్గర ఉన్నాయి వాడుకుంటూ. సో ఇవి రెండు ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఒకటి ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీమ్. దీని గురించి జెంట్స్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఏదో బ్యూటీ ప్రొడక్ట్ అంటే లేడీసే మాట్లాడాలా, వాళ్ళే బిజినెస్ చేయాలా, అట్లేం కాదు. హ్యాండ్సమ్నెస్ అనేది మనకు కూడా కావాలా కదా. సో మనం కూడా మాట్లాడుతుంటాం, మనం కూడా మాట్లాడడం స్టార్ట్ చేయండి. సో సిస్టమ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏంటంటే ఆ, ఒక 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 కథ చదివిన నేను. ఆ కథ చెప్పడానికి ప్రయత్నం చేస్తా, ఎందుకంటే నాకు కథలు చెప్పడం రాదు. నేను జర కొంచెం అంత ప్రాక్టికల్ గా మాట్లాడుతుంటా, బట్ ఒక ప్రయత్నం చేస్తా నేను. యూ కెన్ విన్ అనే బుక్ లో ఒక కథ చదివిన. ఒక రైతు ఉంటాడు. ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ చాలా ఆనందంగా గడుపుతుంటాడు. ఆనందంగా గడుపుతుంటే ఒక ఒక ముని వస్తాడు అన్నట్టు. ఒక సాధు వచ్చేసి ఆయనతోటి కన్వర్జేషన్లో వాళ్ళ ఇంటికాడ భోజనం చేసి ఒక విషయం చెప్తాడు అన్నట్టు. వజ్రం గురించి ఆ రైతుకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక చిన్న వజ్రం, నా బొటన వేలంత వజ్రం గనుక నీ దగ్గర ఉంటే ఈ ఊరిని మొత్తం కొనొచ్చు, నువ్వు తెలుసా అంటాడు. ఆ రైతుకి ఏం తెలియదు, వ్యవసాయం తెలుసు, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఈ సాధు వచ్చి ఏం చెప్పిండంటే వజ్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ వజ్రం గనక నీ దగ్గర ఇంత వజ్రం ఉంటే ఈ ఊరు మొత్తం నీ కొనొచ్చు అనగానే మనోళ్ళు ఏమవుతుందంటే కొన్ని ఆశలు రేగుతాయి అన్నట్టు. మరి నిజమా అనేసి ఏం చేస్తాడు, ఇక నెక్స్ట్ డేనే ఆ వజ్రం ఎక్కడ ఉన్నదో కనుక్కోవాలా అనేసి ఆ పొలం అమ్మకానికి పెడతాడు. పొలాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులు కొంత బ్యాగ్లో తీసేసుకుంటాడు. బ్యాగ్లో తీసేసుకొని కథం వజ్రం ఎక్కడ ఉన్నదో వెతకడానికి బయలుదేరుతాడు. ఇక అట్లా మొత్తం ఆయన దేశం ఎతుకుతాడు, ఆ దేశం మొత్తం తిరుగుతాడు, వజ్రం దొరకదు. పక్క దేశం తిరుగుతాడు, ఇట్లా 5-6 దేశాలు తిరుగుతాడు. ఇట్లా తిరుగుతూ 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 ఏమవుతుందంటే మనోడికి వయసు అయిపోతుంది, ఎనర్జీ అయిపోతుంది, పైసలు కూడా అయిపోతుంది. ఆ వజ్రం దొరకకుండానే చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఎవరైతే ఆ పొలాన్ని కొన్నాడో ఆ కొన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక రాయి దొరుకుతుంది ఆయనకు ఆ కొన్న పొలంలోనే. ఆ రాయిని తీసుకొచ్చి ఇంట్లో గూట్లో పెడతాడు, మంచిగా మెరుస్తుంటది అన్నట్టు. మెరుస్తుంటే మళ్ళా సేమ్ సాధు మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి అది చూస్తాడు, వాళ్ళ ఇంట్లో బాగా మెరుస్తుంటది. మెరుస్తుంటే ఏంది ఆ రైతు తిరిగి వచ్చిండ అంటే, లేదు లేదు ఇది నాకు దొరికింది పొలంలో అంటే. అరే ఇది, దీని గురించి తెలుసా నీకు, ఇది వజ్రం, దీన్నే వజ్రం అంటారు, ఎక్కడ దొరికిందంటే మా పొలంలో ఇట్లాంటి మస్తు రాళ్ళు ఉన్నాయంట. మస్తు రాళ్ళు ఉన్నాయంటే మళ్ళీ వాళ్ళు బ్యాక్ పోయి అంతా చూస్తే మొత్తం ఆ పొలంలో వజ్రాలే, వజ్రాలు వెళ్తాయి. ఏ పొలంలో?
ఎవడైతే ఆ పొలాన్ని అమ్మిండో, అమ్మి వజ్రం ఎక్కడో ఉందని తెలుసుకోవడానికి దేశ భ్రమణం పోయి దేశాలన్నీ తిరిగి 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 చచ్చిపోయిండో, ఆయన అమ్మిన పొలంలోనే వజ్రాలు ఉంటాయి. సో ఎందుకు చెప్పిన ఈ కథ అంటే దీంట్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు. మనకు ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత కూడా, బాబు సార్ ఇంకొకటి పంపించిన మీకు షేర్ చేసేయండి అది. మనకు మంచి ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత కూడా, వెస్టీజ్ మనకు వజ్రం అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తుంటాం మనం ఏమేమో వెతుకుట్లో. ఇక్కడ ఏముంది, మొత్తం లైఫ్ ఉన్నది ఇక్కడ. వెస్టీజ్ అనేది ఒక వజ్రం. అది గనక నీ దగ్గర ఉంటే సర్వం నీ సొంతం అవుతుంది. వాడు ఊరిని కొనగలవు అన్నాడు కదా, అట్లా నువ్వు వెస్టీజ్ లో ఉంటే నీకు ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది, సెక్యూరిటీ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది, నీ పిల్లల లైఫ్ సెట్, ఆరోగ్యం వస్తుంది, నీకు రికగ్నైజేషన్ వస్తుంది, సో ఫారెన్ ట్రిప్స్ వస్తాయి, సొసైటీలో నీకు మంచి ఒక గుర్తింపు ఉన్న వ్యక్తిగా నువ్వు కొనియాడబడతావు. అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. ఈ వజ్రాన్ని మన దగ్గర పెట్టుకొని అయినా కూడా మనం రకరకాల పనులలో ఇంకా ఎక్కడ ఏమో ఉంది, ఇంకెక్కడో ఏమో ఉంది, ఇంకెక్కడో ఏమో ఉంది అనేసి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఆ రైతుకి ఎట్లయితే తన పొలంలోనో వజ్రాలు ఉన్నాయని తెలియదో, అట్లా మనకు ఈ ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత కూడా మనం చాలా రకాలుగా టైం వేస్ట్ చేస్తుంటాం. ఓకే, చాలా సార్లు మనం దేంట్లో ఉన్నాము, మన చేతిలో ఏ ఆయుధం ఉన్నది అనేది గుర్తించడంలో విఫలమవుతాం మనం. చాలా మందికి బిజినెస్, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించే తెలియదు. 30 సంవత్సరాల కింద రాబర్ట్ టి కియోసాకి అనే వ్యక్తి 21st సెంచరీ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆథరు 21st సెంచరీ బుక్ లో రాసిండు, రాబోయే కాలం అంతా డైరెక్ట్ సెల్లింగ్దే అనేది. అక్షరాల ఇప్పుడు మొత్తం మీరు ఏ కంట్రీ తీసుకున్నా కూడా మాక్సిమం జీడిపి కాంట్రిబ్యూషన్ డైరెక్ట్ సెల్లింగ్ నుంచి ఉంది. మీరు చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, సింగపూర్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఏ రిచెస్ట్ కంట్రీ తీసుకున్నా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ జీడిపి ఈస్ మాక్సిమం సేరీస్ ఫ్రమ్ డైరెక్ట్ సెల్లింగ్. అట్లాంటి డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ లో మనం ఉండి దాని యొక్క వాల్యూ గుర్తించడంలో మనం విఫలమవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఈ కథ చెప్పాల్సి వచ్చిందంటే, ఆ కథ చదివినప్పుడు నాకు కూడా అట్లనే అనిపించింది. మన చేతిలో కదా ద బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది. ఇప్పుడు మార్కెట్లో నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నప్పుడు నేను అవకాశం తీసుకోవడానికి, ఇంటర్వ్యూకి జాబ్ అడగడానికి వెళ్తున్నానా, నేనే ఒకడికి అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నాను. అవకాశం ఇవ్వడానికి వెళ్తున్నా అంటే నా దగ్గర ఉన్నది అన్నట్టు కదా, ఆపర్చునిటీ వజ్రం నా దగ్గర ఉన్నది అన్నట్టు కదా. సో ఎప్పుడైతే ఈ యాటిట్యూడ్ మీలో బిల్ట్ అవుతుందో, మీ దగ్గర ఉన్న వస్తువు ఏంది, మీ దగ్గర ఉన్న బిజినెస్ ఏంది, దాని యొక్క వాల్యూ ఏందని ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో, అప్పుడు ఎదుటి వాడి దగ్గర చెప్పేటప్పుడు ఇటు టపేల్ అని వస్తుంది ప్లాన్. లీలవర్ణ మేడం ప్లాన్ చెప్తే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది తెలుసా. కొన్నిసార్లు మేమే ఇట్లా షాక్ అయిపోతాం. చాలా కాన్ఫిడెంట్ డే వన్. ఈ రోజు చెప్పట్లేదు మేడం, మేము స్టార్టింగ్ లో ప్లాన్ విన్నప్పుడు చెప్తున్నాం. చాలా కాన్ఫిడెంట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, నీ దగ్గర ఏ వస్తువు ఉన్నదో ఫస్ట్ గుర్తించు. నీ దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ ఏంది. ఇండియాలో #1 కంపెనీ, ఈ ఇయర్ కాదు, గత 7-8 ఇయర్స్ నుంచి #1 పొజిషన్ లో నడుస్తున్న కంపెనీ, #1 ప్రొడక్ట్. ఎవరికన్నా ప్రొడక్ట్లీ వెస్టీజ్ ప్రొడక్ట్ మేము వాడినాం, బాగుంది. బాగా లేదని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెస్టీజ్ ప్రొడక్ట్ సూపర్. సరే, వాళ్ళు బిజినెస్ చేస్తారా, చేయరా, చేస్తున్నారా లేదు. ఆసియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ లో హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ ఫ్రమ్ వెస్టీజ్. నీ దగ్గర ఉన్న వజ్రాన్ని గమనించు ఫ్రెండ్, నీ దగ్గర ఉన్న ఆయుధం ఏదో నువ్వు గుర్తించు. ఆసియాలో డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ ఎర్నర్, 1,78,00,000 సంపాదించే సిద్ధార్థ్ సింగ్, హీస్ ఫ్రమ్ వెస్టీజ్. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2 లక్షలు, 5 లక్షలు సంపాదించడానికి, ఇక్కడ ఒక ఆయమ్మ 4 సంవత్సరాలలో 4 లక్షలు, 5-6 సంవత్సరాలలో 10 లక్షలు, 2-3 సంవత్సరాలలో 10 లక్షలు దాటిన వాళ్ళు ఎంతో మంది. 12,000 కార్లు డిస్ట్రిబ్యూట్ చేసింది వెస్టీజ్, 12,000 కార్లు. దాంట్లో 600 లగ్జరీ కార్స్ ఉన్నాయంట. లగ్జరీ కార్స్ అంటే ఒక్కొక్క కార్ ధర 30 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, ₹1,00,00,000 వరకు ఉన్న కార్లు, బిఎండబ్ల్యూలు, బెంజ్లు, ఆడీలు, వోల్వో, ఇట్లాంటి కార్లు.
ఈ బిజినెస్ లో రాకముందు నాకు కార్ల పేర్లు కూడా తెలియదు. మన దగ్గర ఉన్న ఆయుధం ఏదో గుర్తించడంలో విఫలమవుతున్నాం, టైం వేస్ట్ చేసుకుంటున్నాం మనం. గడప గడపకు వెస్టేజ్ పోతుంది. మనం ఎంత లేట్ చేసుకుంటే అంత లేట్ అయినట్టు మనకు. ఇక్కడ ఇంత మంచి ఆపర్చునిటీ పెట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎంత అగ్రెసివ్ గా మనం వెళ్తే అంత మంచిది. ఓకేనా? ఆ రైతు ఏం చేసిండు, ఆయన పొలాలనే వజ్రం పెట్టుకొని మొత్తం పక్క దేశాలన్నీ తిరిగిండు, తిరిగి తిరిగి చచ్చిపోయిండు. లాస్ట్కి అట్లనే అవుతుంది. మంచి ప్లాట్ఫామ్ నీ చేతికి వచ్చింది, రేపటి రోజు ఎవడన్నా వెస్టేజ్ లో ₹1,00,000 నీ ఫ్రెండే తీసుకున్నాడు అనుకో, అయ్యో నేను చెయ్యలేకపోతేనేంద్రా అని ఆ రైతు లెక్క అయితే పరిస్థితి. ఇప్పటికే జరుగుతుంది కదా మన కన్నా ముందే. 2,00,000, 5,00,000, 10,00,000, 20,00,000 తీసుకునేటోళ్ళను మనం చూస్తున్నాం, కలుస్తున్నాం, షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, ఫోటోలు దిగుతున్నాం. మన పేరు ఎప్పుడు వస్తుంది? మనకు కూడా అదే ప్లాట్ఫామ్, మనకు కూడా అదే ప్లాన్, మనకు కూడా అదే పివి, మనకు కూడా అదే ప్రొడక్ట్, సేమ్ ఇన్కమ్ ప్లాన్. మనకు వాళ్ళకు వేరు మనకు వేరు లేదుగా. చిన్న ఆయుధం కాదు ఫ్రెండ్స్ మన చేతులలో ఉన్నది. వెస్టేజ్ అనేది చిన్న ఆయుధం కాదు. ఏదన్నా ఇండియన్ కంపెనీ ఇన్ని రోజులు డైరెక్ట్ సెల్లింగ్ లో ఏ కంపెనీ వచ్చినా ఫారెన్ నుంచి రావాలా, ఇండియాలో బిజినెస్ చేయాలా, ఫారెన్ నుంచి రావాలా, ఇండియాలో బిజినెస్ చేయాలా. పేర్లొద్దు కానీ అందరికీ తెలుసు అది. ఒక ఇండియన్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఫారెన్ లో కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇండియాలోనే కాదు, నేపాల్లో, బంగ్లాదేశ్ లో, ఐవరీ కోస్ట్ లో, చాలా రకరకాల మనకు వేరే వేరే కంట్రీస్ లో స్ప్రెడ్ అవుతుంది మన కంపెనీ. అట్లాంటిది బిజినెస్ మన చేతిలో ఉన్న ఆయుధం ఏందనేది మనకు కొన్నిసార్లు ఏందంటే, ఆ ఘర్కి ముర్గి దాల్ బరాబర్ అంటారు కదా, అట్లా మనకు ఫ్రీగా దొరికింది కదా వెస్టీజ్. వేరే వేరే బిజినెస్లలో చూడండి, 10,000 కట్టాలా, 5,000 కట్టాలా, ముక్కు పుడక కొనాలా, 6,000 పెట్టాలా, కోటు చీర కొనాలా, బాసన్లు ఇస్తాడు 10,000 కట్టాలా. అక్కడ కడతాం, ఎందుకంటే వాడు చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. వాడు ఒక డైలాగ్ చెప్తాడు, ఒకటేసారి కట్టుడు మా దాంట్లో, మళ్ళా మళ్ళా కట్టుడు లేదు. ఒకటేసారి లైఫ్ లో ఒకటేసారి కట్టాలా, ఒక్కసారి నీకు టోపీ పెడతాం, నువ్వు పోయి ఇద్దరికి టోపీ పెడితే నీ టోపీ ఫ్రీ. ఇది మంచిగా అనిపిస్తుంది మనకు. ఇది ప్యూర్ బిజినెస్, జెన్యున్ బిజినెస్. ఇక్కడ ఎలాంటి ఫ్రాడ్ లేదు మనకు. ఇక్కడ నెల నెల కొనాలి కదా సార్ అంటారు. నెల నెల సామాన్ తెచ్చుకొని తింటలే సూపర్ మార్కెట్ నుంచి, కిరాణా షాప్ నుంచి. ఏమో ఉపాసం ఉంటున్నావు, పనులు తోముకోవట్లే, స్నానాలు చేయట్లే, షాంపూ పెట్టుకోవట్లే, కుకింగ్ ఆయిల్ తెచ్చుకోవట్లే, చాయ్ పత్తి తెచ్చుకోవట్లే. ఇది బిజినెస్ రా నాయన, ఇది స్కీమ్ కాదు. ఇట్లనే ఉంటది. ప్రతి నెల నీకు వచ్చే నిత్యావసర వస్తువుల్ని అక్కడ కొనేది ఏదో వెస్టేజ్ షాప్ లో కొంటాం. దానికి కూడా నేను మీ దాంట్లో నెల నెల కొనాల, టార్చర్ ఉంటది. మా దాంట్లో లైఫ్ లో ఒకటేసారి ఇరుకు, నువ్వు ఇరుకు, ఇద్దరిని ఇరికియు. ఇట్లాంటి నమ్ముతాం. కానీ మన చేతిలో ఉన్న ఆయుధం ఎంత జెన్యున్ బిజినెస్, ఎంత న్యాచురల్ ప్రొడక్ట్స్ మన దగ్గర, ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్. సో మీకు ఒక స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తున్నదో అది పెట్టి ఇదెందుకు మాట్లాడుతున్నా అంటే దాంతో కూడా పని ఉన్నది. ఇక్కడ సొంత బ్రెయిన్ వాడకండి, సొంత తెలివితేటలు పనికి రావు. ఇక్కడ ఆల్రెడీ మన ముందు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఏం చేసి సక్సెస్ అయ్యారో, ఈ 7 స్టెప్పులు. సిస్టమ్ని ఫాలో కండి, సిస్టమ్ని ఫాలో కండి, సిస్టమ్ని ఫాలో కండి అని లీడర్ చెప్తారు కదా. అసలు సిస్టమ్ అంటే ఏంటంటే ఈ 7 స్టెప్పులు. ఎందుకు ఈరోజు స్క్రీన్ మీద పెట్టినా నేను ఆ 7 స్టెప్పులు అంటే, దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఒక బ్యాచ్ అస్సలకి 7కి 7 చేయదు, వాళ్ళతోటి పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు బయట ఉన్నారు బిజినెస్ నుంచి. ఇంకొక బ్యాచ్ 1 లేదా 2 స్టెప్పులు చేస్తుంది. సిస్టమ్ ని ఫాలో అయితేనే సక్సెస్ వస్తుంది. ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది, A+B² = A² + B² + 2AB. నువ్వు ఎవరికి అడిగినా గదే చెప్తాడు. అట్లనే ఉంటుంది. నీకు ఫిజిక్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది కదా, పైకి ఏదైనా ఒక వస్తువు పడేస్తే గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి అది కిందికే వస్తుంది అనేసి, కిందికే రావాల. దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. అది అంతే జరుగుతుంది. ఇక్కడ కూడా నువ్వు 7 స్టెప్పులు ఫాలో అయితే సక్సెస్ అవుతావురా నాయన అంటే, ఒకటే స్టెప్ చేస్తా నేను, ఒకటే స్టెప్. పోతా ప్లాన్ చెప్తా, పోతా ప్లాన్ చెప్తా, పోతా ప్లాన్ చెప్తా. ఒక్క స్టెప్ కాదురా నాయన, ఇక్కడ 7 స్టెప్పులు ఉన్నాయి. 7 స్టెప్పులు ఫాలో అయిన వాళ్ళు మాత్రమే లక్షలలో సంపాదిస్తున్నారు. 1-2 స్టెప్పులు చేసిన వాళ్ళు 1 ఇయర్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్కి వెస్టిజ్ బిజినెస్ మా వల్ల కాదు సార్, నేను ట్రై చేసినా కానీ కాలే అని చెప్పే బ్యాచ్ అంతా ఎవరంటే, ఈ 7లో 1-2 స్టెప్పులు డాన్స్ చేసిన వాళ్ళు. ఇది ప్రతి ఒక్కరికి నోటికి రావాలా ఫ్రెండ్స్.
ప్రతి ఒక్కరికి వెస్టిజ్ సిస్టమ్ ఏంటంటే ప్రతి ఒక్క లీడర్ ఈ 7 స్టెప్పులు చెప్పగలగాలి. ఏంది? కన్జ్యూమ్ ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్ అన్నట్టు. 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలి. వెస్టిజ్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ని మనం వెస్టిజ్ నుంచే వాడాలి. ఏంది వెస్టిజ్ బిజినెస్? ఏంది? మన వ్యాపారం, ఇది మన బిజినెస్. నీకు కిరాణా షాప్ పెట్టుకొని నీకు పెట్రోల్ బంక్ ఉన్నది, పక్కోడు పెట్రోల్ బంక్లో పోయి నీ కార్లో పెట్రోల్ పోసుకున్నావు అనుకో, ఎట్లుంటుంది? బాగుండదు కదా. సో నీకు వెస్టిజ్లో దొరికే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడాలి. ఏదైనా నువ్వు బయట నుంచి ప్రోడక్ట్ వాడుతున్నావు అంటే అది వెస్టిజ్లో దొరకదు, ఆ ప్రోడక్ట్ మాత్రమే వాడాలి. వెస్టిజ్లో దొరికే ప్రతి ప్రోడక్ట్ను వెస్టిజ్ నుంచే వాడాలి. ఎందుకంటే ఇది నీ వ్యాపారం. నువ్వు వాడితే నీ టీం వాడుతుంది, నువ్వు వాడాలి, నీ టీం తోటి వాడించాలి. మళ్ళీ ఈ స్టెప్స్లలో కూడా ఇది ఆల్రెడీ మన సీనియర్స్, మన ఎవరైతే మనకంటే ముందు వెస్టిజ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మొత్తం ఫిల్టర్ చేసి స్టెప్ బై స్టెప్ పెట్టిర్రు. దీన్ని ఫస్ట్ ముందు వెనకకి చేయొద్దు. మొన్న మా ఒక డౌన్ లైన్ నాకు ఫోన్ చేసిర్రు, సార్ ఒక రోజు మనము ఈ ఊర్లో పోదాం, మనం అక్కడ మీటింగ్ చేద్దామంటే ప్రొడక్ట్ వాడిరంటే వాడలేదు కానీ ఆయన ఒక 4-5 కూర్చుండ పెడతారు, సార్ మనం పోదాం అన్నట్టు. నేను వద్దు అని చెప్పిన. ఏంది ఫస్ట్ స్టెప్? ప్రొడక్ట్ వాడాలా. ప్రొడక్ట్ ఇప్పుడు పుసుక్కన వాళ్ళు 4 కూర్చున్న వాళ్ళు ఆయనకు అడుగుతారు, నువ్వు వాడినావా, బాగున్నాయి అనేసి. నేను వాడలేదు అన్నాడు. నువ్వే వాడలేవు మాకెట్లా చెప్తావు బాగున్నాయని, ఫస్ట్ నువ్వు అయితే వాడు అంటారు. ఇది స్టెప్ బై స్టెప్ జరగాల. ఇది ఫస్ట్ నువ్వు వాడాల్సింది ప్రొడక్టే. ఈ ప్రొడక్ట్ వాడంగానే ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు పోయి సీదా ప్లాన్లు చెప్తుర్రు. ఇక కథం, ఇక నేను 10 మందిని జాయిన్ చేస్తా, 20 మందిని జాయిన్ చేస్తా, 30 మందిని జాయిన్ చేస్తా, నాకు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయి. నో. ఎందుకు పెట్టిరు సెకండ్ స్టెప్ షేర్ ద ప్రొడక్ట్ అని? నువ్వు ప్రొడక్ట్ వాడినావు, దాని రిజల్ట్ నీకు తెలుసు కాబట్టి, నీకు ఎంత తెలుసు? ప్రొడక్ట్ షేర్ చేసేంత వరకే తెలుసు కాబట్టి సెకండ్ స్టెప్ నీకు షేర్ ద ప్రొడక్ట్ అని పెట్టారు. నువ్వు డైరెక్ట్ 3వ స్టెప్కి 4వ స్టెప్కి జంప్ కాకు మిత్రమా. నువ్వు చేసింది ఏంది? ఫస్ట్ స్టెప్ యూజ్ ద ప్రోడక్ట్. ప్రోడక్ట్ వాడినావు కాబట్టి నువ్వు వాడిన ప్రోడక్ట్ని షేర్ చేయి. రైట్. షేర్ చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే గబా గబా పోయి ఇష్టం వచ్చిన వాళ్ళకు కలిసిన వాళ్ళకల్లా వెస్టిజ్ చేస్తున్నా ఇట్లా ఉంటుంది, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, 1,00,000 వస్తాయి అని చెప్పినావు అనుకో, బోర్లో పడతావు, మూతి ఫన్లు మొత్తం వలిగిపోతాయి. అట్లా కాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది. ఏం చెప్తారు? 3వ స్టెప్, నీట్గా లిస్ట్ రాయి. ఎంప్లాయీస్ ఎవరు, రైతులు ఎవరు, రిలేటివ్స్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది మాట్లాడేది. రైతు దగ్గర పోయి కారు గురించి మాట్లాడితే ఏమైనా కనెక్ట్ అవుతుందా? ఒక మోకాలు నొప్పులు ఉన్నోడి దగ్గర పోయి ఫారెన్ ట్రిప్ అన్నాం అనుకో, నాకు లేవరాదు, కూసోరాదు, నేను విమానంలో ఏడాస్తారా అంటాడు ఫారెన్ ట్రిప్కి. వాడికి ఆ మోకాలు నొప్పుల గురించి మాట్లాడాలా. ఎవరికి ఏం మాట్లాడాలో తెలవాలంటే నీ దగ్గర చాలా క్లియర్గా లిస్ట్ ఉండాలి. లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి. 100 సార్లు మొత్తుకుంటున్నాం కానీ ఇంటెలిజెంట్ ఫెలోస్ లెక్క బిహేవ్ చేస్తాం. అలా అట్లనే అంటారు మన ఫోన్లో, మనకేమైనా తెలియదా వాళ్ళకి చెప్పాలి? లేదురా సారు, లిస్ట్ రాయండి బాబాయ్, లిస్ట్ రాయండి దయచేసి. లిస్ట్ రాస్తే ఒక క్లారిటీ వస్తుంది. హౌస్ వైఫ్కి ఎట్లా ప్లాన్ చెప్పాలా క్లారిటీ వస్తుంది, ఒక ఎంప్లాయీకి ఏం చెప్పాలా క్లారిటీ వస్తుంది. లిస్ట్ రాయండి, లిస్ట్ రాయండి చెప్తున్నాం ప్రతిసారి. దాని మీద గంటలు సెమినార్లు కూడా చేసినాం, అయినా లైట్ తీసుకుంటాం. ఎందుకు ఇంత డిలే అవుతుంది మనకంటే మనం ఎక్కడ సిస్టమ్ ని ఫాలో కాము. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినాం అనుకో, ఒక సిస్టమ్ ఉంటుంది. స్కూల్కి అందరికి ఎడ్యుకేషన్ కోసమే వెళ్తారు, కాకపోతే ఎప్పుడంటే అప్పుడు అది నేర్పిస్తారా? ఒక ప్రాసెస్ ఉంటుంది. నీకు 9 గంటలకు ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ తర్వాత ఫస్ట్ క్లాస్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, దాని తర్వాత మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. స్టెప్ బై స్టెప్ 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, ఇట్లా ప్రాసెస్ ఉంటుంది అయ్యా. ఈడ కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని ఫాలో కండి, ఆ సిస్టమ్ ని ఫాలో కాడి అంటే మొత్తం బాలకృష్ణ సినిమా లెక్క దబిడి దిబిడే. ఇష్టం వచ్చినట్లు చేస్తారు, బోర్లో పడుతున్నారు. సక్సెస్ వస్తలేదు. 1 year అయింది, 6 months అయింది, 2 years అయింది, నాకు సక్సెస్ వస్తలేదు అంటే యాడికెళ్ళి వస్తుంది? చెప్పింది ఏంది సిస్టమ్, నువ్వు ఫాలో అవుతుంది ఏంది? ఫస్ట్ ప్రొడక్ట్ వాడాలా, తర్వాత ప్రొడక్ట్ని షేర్ చేసుకోవాలి. ప్రొడక్ట్ని షేర్ చేసుకోవడం అంటే హోమ్ మీటింగ్ చేసుకోవచ్చు. మన అప్లైన్ వచ్చి డెమోస్ చేస్తాడు, 4-5 సార్లు అప్లైన్ వచ్చిందంటే మనం కూడా డెమోస్ నేర్చుకోవచ్చు. ఆ డెమోలు చేసుకుంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మాట్లాడినామంటే నీకు ప్రొడక్ట్ మూవ్ అవుతుంది, కస్టమర్లు పెరుగుతారు. దాని తర్వాత లిస్ట్ రాయాలా, లిస్ట్ రాసి ఎవరికి ఏం ప్లాన్ చెప్పాలనేది అప్లైన్ వస్తాడు. 10-20 ప్లాన్లకు అప్లైన్ వస్తాడు. దాని తర్వాత నువ్వు ప్లాన్లు చెప్తావు.
తర్వాత ఏం చేయాలి? ఇన్విటేషన్ కూడా ఒక ఆర్ట్. అది ఎట్లా పిలవాలా, మనం మీటింగ్స్కి ఎట్లా పిలవాలా, హోమ్ మీటింగ్స్కి ఎట్లా పిలవాలా, ఓకే, 1-to-1కి ఎట్లా పిలవాలా అనేది కూడా ఆర్ట్. మీరు లిస్ట్ రాస్తే కదా ఇన్విటేషన్ అయ్యేది. లిస్ట్ రాయండి అంటే ఒక్కొక్కటి రాస్తాడు. మొబైల్లో చూస్తే 300-400 నంబర్లు ఉంటాయి, లిస్ట్ మీద 20-30 నంబర్లే వస్తుంది. అయిపోయినాయి సార్ గింతే అంటాడు. ఆడు చెయ్యడు అంటాడు. నువ్వు దేవుడు, మరి నీకే తెలుసు ఎవడు చేస్తాడు ఎవడు చేయడానికి. బాగా చెప్తున్నా వినండి. మీకు తెలిసిన వాళ్ళు మీ నెట్వర్క్ లో ఉండనే ఉండరు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న 40-42 మంది ఎవ్వరు కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు గారు. నిజంగానే మీ బంధువులతోటి మీ ఫ్రెండ్స్ తోటి మీరు కనుక ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ పాటికి అందరు కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు. మీ ఫ్రెండ్స్ రారు, మీ బంధువులు రారు, మీ రిలేటివ్స్ ఎవ్వరు కూడా మీకు దగ్గర ఉన్న వాళ్ళు రారు, మీ కొలీగ్స్ రారు. ఈ బిజినెస్ మొత్తం జరిగేది అన్నోన్ పీపుల్ తోటే. దీని మీద వెంకట స్వామి సార్ మొన్న క్లాస్ కూడా తీసుకున్నాడు. కోల్డ్ కాంటాక్టింగ్ ఎట్లా చేయాలా, కొత్త వ్యక్తులతో ఎట్లా మాట్లాడాలి. లీలవర్ణ మేడంకి మాకు ఎక్కడ పరిచయం లేదు, ఏం లేదు. అయినా కూడా మేడం టీంలో మేము ఉన్నాం. కోటేశ్వరరావు సార్కి, శౌర్య సార్కి మాకు ఎవ్వరు కూడా పరిచయం లేదు. నా ఆర్గనైజేషన్లోనే ఇప్పుడు రాజు సార్ కానీ, ఇది మన గంగమణి మేడం కానీ, జ్యోతి మేడం కానీ, లక్ష్మి మేడం కానీ, ఇలా ఎవరికి పరిచయం లేరు. అయినా కూడా మేము కలిసి బిజినెస్ చేస్తున్నాం. ఇక్కడ కామన్ పాయింట్ ఏముంటుంది అంటే నీకు నాకు కనెక్ట్ అయ్యే పాయింట్ బిజినెస్. నీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ సేమ్ అయింది కాబట్టి కలిసి పని చేస్తున్నాం. నిజంగానే బంధువులతోటి ఫ్రెండ్స్ తోటి కనుక ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యేది ఉంటే ఒక్కొక్కడికి ఎంత ఫ్రెండ్స్ ఉంటారు. 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, పీజీలు, దోస్తానా, గల్లీ మే దోస్తానా, ఇదర్ దోస్తానా, ఉదర్ దోస్తానా, ఎవ్వడు రాడు నాయన. గుర్తుపెట్టుకో బాబాయ్, ఎవ్వడు రాడు. ఓకే, కొత్త వ్యక్తులతోటే అవుతుంది బిజినెస్. అందుకే మేము లిస్ట్ రాయమనేది. లిస్ట్ రాయండి రా నాయన, ఎవరికి ఏం చెప్పాలో మేము చెప్తామంటే ఇలా రాయండి, లిస్ట్ రాయండి. ఇన్విటేషన్ ఒక తరీకా ఉంటుంది, ఆ తరీకా నేర్చుకోవాలి. దాని తర్వాత మీటింగ్స్ చేయాలి. మీటింగ్స్ నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇన్విటేషన్ ఎక్కడ ఇన్వైట్ చేస్తాం? మీటింగ్ కన్నా ఇన్వైట్ చేస్తాం, 1-to-1 కన్నా ఇన్వైట్ చేస్తాం. మీరు డైరెక్టర్ బిలో ఉన్నారు, అప్లైన్ వచ్చి మీటింగ్ చేస్తాడు. మీరు డైరెక్టర్ అయ్యారు, మీరు మీటింగ్ స్టార్ట్ చేయాలా, వీక్లీ మీటింగ్లు స్టార్ట్ చేయాలా. వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేస్తేనే పైకి పోతాం. ఎన్ని రోజులు వేరేలో మీటింగ్ వాడుకుంటావు? లోన్ మీటింగ్స్. ఓన్ మీటింగ్ చేయవా? డైరెక్టర్ అయినావు అంటే ప్లాన్ రావాలి, ప్లాన్ వస్తుంది, ప్రొడక్ట్ వస్తుంది. అప్లైన్ వచ్చి చెప్తాడు, నువ్వు మీటింగ్ అన్న ఆర్గనైజ్ చేయరాదు. మెల్లగా 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 నువ్వు చెప్పడం నేర్చుకుంటావు. ఈ మీటింగ్కి రాకుండా సక్సెస్ ఎవరు కారు ఫ్రెండ్స్. నీకు దేవుడు కావాలంటే గుడికి పోవాలా, అక్షరాలు కావాలంటే బడికి పోవాలా, నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మీటింగ్కి రావాలా. మీటింగ్ మీటింగ్ మీటింగ్, వీక్లీ మీటింగ్ ఖచ్చితంగా రావాలా. ప్రతి మీటింగ్లో అదే చెప్తారంటే నువ్వు చెప్పేంత వరకు రా. లేకుంటే నువ్వు మీటింగ్ కండక్ట్ చేసే స్థాయికి వచ్చేంత వరకు నువ్వు మీటింగ్కి రావాల్సిందే. దీంట్లో ఏం వేరే ఇదే లేదు. నేను చూస్తున్నా, ఒక విన్నింగ్ టీం మీటింగ్కి పోయిన నేను హైదరాబాద్లో. వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, రెండే పనులు చేయాలను. ప్రొడక్ట్ వాడాలా, 21 మీటింగ్లు రావాలా రెగ్యులర్గా. అది కూడా రెగ్యులర్గా 21 మీటింగ్లు నువ్వు వింటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంది, బిజినెస్ ఏంది, ప్రొడక్ట్ ఏంది, సిస్టమ్ ఏంది అంతా తెలుస్తుంది నీకు. దాని తర్వాత బిజినెస్ చేయి అంటారు. మనం జైన్ అయ్యి 2 రోజులు కూడా కాదు, ప్రొడక్ట్ కూడా చక్కగా వాడాడు, బిజినెస్ చేద్దాం రా అంటాడు. మనం పోతాం, అప్లైన్ కూడా ఖుషి అయిపోతాడు. అబ్బాయి రమ్మన్నాడు, కథం మనకు 5-6 దొరుకుతారు, ఇక ఈ టీంలో మనం డైరెక్టర్ కొట్టొచ్చు ఈ నెల అని ప్లాన్ చేసుకొని పోతాడు. వాడికి ఏం రాదు, వచ్చినోడికి ఏం రాదు, ఎవడికి ఏం రాదు. అట్లా నా ఒక 10-15 ప్లాన్లు చెప్తారు. తర్వాత పత్తకు లేకుండా పోతాడు, ఫోన్ కూడా లేపాడు. సరే వాడికంటే తెలియదు, కొత్తోడు, ప్రాసెస్ ఫాలో కాడు. డైరెక్టర్ అండ్ అబో మీకు తెలుసు కదా సిస్టమ్. లిస్ట్, ఒక డౌన్ లైన్ లిస్ట్ రాయకపోతే రాయడానికి ఒక రోజు స్పెండ్ చేయండి కదా వాడితోటి. మనకు రా మెటీరియలే జనాలు కదా, ఈ బిజినెస్ కి కావాల్సిందే జనాలు కదా. మనకు జనాలే రా మెటీరియల్ అయినప్పుడు ఒక పర్సన్ తోటి ఒక రోజు కూర్చొని ఒక 2-3 గంటలలో 100-200 నంబర్ రాస్తే అదే కదా నీ అసెట్. కావాల్సిందే జనాలు కదా. రాయరు కొందరు, మహానుభావులు ఉంటారు, ఎంత చెప్పినా 100 సార్లు చెప్పినా కూడా లిస్ట్ రాయరు వాళ్ళు. రాయకపోతే మనమే పోయి రావాలా, మనం కదా సక్సెస్ కావాలా. రాయాలి ఇక చిన్న పిల్లల లెక్క ఒక నోట్బుక్ తీసుకొని, ఒక డైరీ తీసుకొని హోంవర్క్ చేసినట్టు లిస్ట్ రాయాలి. రాస్తే అది మనకు, వాళ్ళు చేసినా చేయకపోయినా ఆ లిస్ట్ మన దగ్గర ఉండిపోతుంది. ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవాలి మనం. వాళ్ళకి మనం అప్రోచ్ కావచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఒక పర్సన్కి రోడ్డు మీద ప్లాన్ చెప్పే బదులు అశోక్ నా డౌన్ లైన్, నేను అశోక్ వాళ్ళ ఫ్రెండ్ అంటే చెప్పు అంటాడు. ఒకవేళ అశోక్ బిజినెస్ చేయకపోయినా అశోక్ లిస్ట్ నా దగ్గర ఉంటే అశోక్ వాళ్ళ ఫ్రెండ్ నేనంటే ఎస్ చెప్పు అంటాడు. ఒక మాట్లాడడానికన్నా అవకాశం ఉంటుంది. సో మీటింగ్స్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు వీక్లీ మీటింగ్స్ మీరు గనక అటెండ్ కాకపోతే వారంకి ఒక మీటింగ్ ఖచ్చితంగా రావాల్సిందే.
ఒకవేళ మీరు డైరెక్టర్ అండ్ అబోవ్ ఉంటే వారంకి ఒక మీటింగ్ ఖచ్చితంగా కండక్ట్ చేయాల్సిందే. మొత్తం సీక్రెట్ ఆడనే ఉన్నది. మీటింగ్కి వస్తే ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది, మీటింగ్కి వస్తే హోమ్ మీటింగ్ ఎట్లా చేయాలో నేర్చుకుంటాడు, మీటింగ్కి వస్తే మోటివేషన్ వస్తుంది, మీటింగ్కి వస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పట్ల అర్థమవుతుంది. మొన్న ఎంఎస్ఆర్ సార్ ఒక మంచి డైలాగ్ చెప్పిండు, నాయన మీ వల్లనే బిజినెస్ కనుక జరిగితే ఈ పాటికే మీరు క్రౌన్ డైరెక్టర్లు అయ్యేవారు, మీతో ఎవ్వడు మారడు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చుండబెట్టేది ఇది గ్యారేజ్ లెక్క, ఇక్కడ అన్ని రిపేర్లు ఏ బండికైనా రిపేర్ చేస్తారండి. అక్కడ ఉంటారు కదా సక్సెస్ఫుల్ పీపుల్, వాళ్ళు చెప్తే కనెక్ట్ అవుతారు. 1,00,000, 5,00,000, 10,00,000 తీసుకునే వాళ్ళు ఉంటారు, టెస్టిమోనీస్ ఉంటాయి, ప్రొడక్ట్ టెస్టిమోనీస్ ఉంటాయి. ఆ మీటింగ్ లో పోగానే మనం ఎక్కడ అంటే ఎక్కడ కూడా గుంపు కోరుకుంటాం, మన మీద మనకు నమ్మకం ఉండదు ఎక్కడ కూడా. మనం గుంపు ఉన్నది అనుకో, ఇప్పుడు డ్యాన్స్ ఆడాల, మనం ఒక్కటి డ్యాన్స్ చేయమంటే చెయ్యం, గుంపులో పోయి చేయమంటే ఎగురుతాం. ఈ బతుకమ్మలో మనకు ఇక్కడ గణపతి దగ్గర డ్యాన్స్ చేస్తుంటారు కదా, ఇండివిజువల్గా ఎవరికన్నా పాట పెట్టి డ్యాన్స్ చేయమన్నారు, ఎవ్వడు చేయడు డ్యాన్స్. అదే ఒక 5-10 మంది డ్యాన్స్ చేయని ఆ గుంపులో పోయి ఈడు కూడా ఏదో ఒకటి ఊపుతాడు. అట్లా ఇక్కడ కూడా ఈ మీటింగ్కి వస్తే ఏమవుతుందంటే, ఓహో నేను ఒక్కడిని కాదు ఇంతమంది చేస్తారు కదా అని మనకు ఒక నమ్మకం పెరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఆ గ్రూప్లో కలిస్తేనే, అసోసియేషన్లో కలిస్తేనే వాళ్ళని తీసుకుపోయి అటు ప్లగ్ ఇన్ చేయాలి. ఆ మీటింగ్, ఒక మీటింగ్, 2 మీటింగ్, 3 మీటింగ్లు, 10 మీటింగ్లు వచ్చేసరికి మెల్లగా 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 వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. అక్కడి నుంచి వాడు బిజినెస్ ని సీరియస్ గా కెరియర్ గా తీసుకొని టేకప్ చేస్తూ ఇది చేస్తాడు. మనం ఏం చేస్తాం, నాకేమన్నా తెలియదా నేను చెప్తా పట్టు అంటాం. నీ వల్ల మారడు బాబాయ్, మారడు. మీటింగ్ కి తీసుకొస్తేనే మారుతాడు. నీ వల్ల మారితే ఈ పాటికి అద్భుతాలు జరగాల కదా. ఆ అసోసియేషన్లకు తీసుకుపోవాలా, గుంపులకు తీసుకుపోవాలా, వాడికి చూపించాలా కళ్ళతోటి, ఆయన వెస్టేజ్ అంటే ఇంత చిన్నది కాదు, ఇగో చూడు ఈయన 10 లక్షలు, ఇగో ఈయన 5 లక్షలు, ఈయన 2 లక్షలు, ఈయన 1,00,000, ఇగో ఈయన 50,000, 30,000, ఇట్లా కళ్ళతోటి చూసినప్పుడు కొంచెం 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 కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే టీం వర్క్. ఈ టీం వర్క్ ఏంటంటే అసలు ఎవరు మన ఆర్గనైజేషన్, మన టీంలో ఎవరున్నారు, డైరెక్టర్ ఎవరు, సిల్వర్ ఎవరు, ఆయనకు నెక్స్ట్ ఏం ప్లాన్ ఇవ్వాలా, ఒక డైరెక్టర్ నుంచి సిల్వర్ డైరెక్టర్ కావాలంటే ఏం చేయాలా, ఆయన కొంత గైడెన్స్ ఇవ్వాలా. కొత్తగా వస్తారు కదా, సిల్వర్ నుంచి గోల్డ్ ఎట్లా పోవాలా, గోల్డ్ నుంచి స్టార్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలా, స్టార్ నుంచి క్రౌన్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలా అని ఒక స్ట్రాటజీ చేసి ఒక టీం లాగా ఏర్పడి, ఎక్కడ ఎవరు మీటింగ్ చేయాలా, మీటింగ్స్ ఎప్పుడు చేద్దాం, హోమ్ మీటింగ్స్ ఎప్పుడు చేద్దాం, వీక్లీ మీటింగ్స్ ఎట్లా చేయాలనేసి ఒక టీం వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఎవరికి వారు నాకు వచ్చు మొత్తం వచ్చు అని మోతేబారి చేసినాం అనుకో, ఇప్పటికి ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. వద్దు, కలిసి పని చేసుకుందాం. మేబీ మీ అప్లైన్ మీ అంత టాలెంటెడ్ కాకపోవచ్చు, కాకపోతే ఏదన్నా చిన్న సాయం అన్న చేయొచ్చు కదా, ఒక ప్రొడక్ట్ డెమో అన్న చేయొచ్చు, ఒకళ్ళు షాప్ కన్నా తీసుకపోవచ్చు, ఏదో ఒక చిన్న సాయం అన్న అందుతుంది కదా. అందరూ ఒకడు ఒకడు వీక్నెస్, ఒకడు బలం ఉంటుంది, కలిస్తే నీదొకటి నాదొకటి అదొకటి. ఇప్పుడు మనం ఒకరే ప్లాన్ చెప్పడానికి పోయినాం అనుకో, ఇద్దరు కలిసి పోయినాం అనుకో, ఎట్లా ఉంటుంది సినిమా, వేరే ఉండదు. సో ఒక టీం వర్క్ లెక్క, డైరెక్టర్ అయ్యేంత వరకు టీంకి సపోర్టివ్గా ఉండండి, డౌన్లోన్కి సపోర్టివ్గా ఉండండి. డైరెక్టర్ అయిన వాళ్ళు మాత్రం వీక్లీ మీటింగ్స్ స్టార్ట్ చేయండి, డైరెక్టర్ అండ్ అబౌవ్. దెన్ ఫాలో అప్. ఈ ఫాలో అప్ కూడా మనం ప్లాన్ చెప్పంగానే కథ మీద ప్లాన్ చెప్పినా వాడు ఫోన్ చేస్తాడు, చెయ్యడు. ఫాలో అప్ చేయాల్సింది నువ్వే. 24 అవర్స్లో మళ్ళీ ఆడికి ఒక వీడియో పంపించాల, విన్నావా అని అడగాల, ప్రొడక్ట్ వాడినావా అని అడగాల, ప్రొడక్ట్ ఎట్లున్నాయని అడగాల, మీటింగ్కి రా అనాల. ఒక మీటింగ్, 2 మీటింగ్, 4-5 మీటింగ్లకు తీసుకుపోవాలా, అప్లైన్లకు పరిచయం చేయాలా. ఈ ఫాలో అప్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఒకవేళ డైరెక్టర్ అయింది అనుకో, డైరెక్టర్లతోటి మళ్ళీ సిల్వర్ ప్లాన్ చేయాలా, ఓకే, మళ్ళీ మీటింగ్లు ఎట్లా చేయాలో నేర్పియాలి ఆయనకు. ఒకవేళ గోల్డ్ ఉంటే స్టార్ ఎట్లా కావాలి. ఇది ఫాలో అప్ అనేది ఫాలో అప్ ఫాలో అప్ ఫాలో అప్ కంటిన్యూస్గా ఫాలో అప్ ఉంటుంది. మీటింగ్ ఉన్నది అనుకోండి, డైరెక్ట్ మీటింగ్ రోజు ఫోన్ చేయదు, ఒక రోజు ముందు ప్లాన్ చేయాలి, 2-3 రోజుల ముందే చెప్పాలి, మనం ఇట్లా మీటింగ్ చేస్తున్నాం, మన టీంని మనం ప్రమోట్ చేద్దాం, ఇద్దరం కలిసి ప్రమోట్ చేద్దాం అనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఫాలో అప్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఎందుకు చెప్పిన ఇవి అంటే, ఈ స్టెప్స్ అందరికీ తెలిసినాయి, ఇది ప్రతి ఒక్కరికి నోటెడ్ రావాలి. వెస్టిజ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఈ 7 స్టెప్పులు. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే, బాబు సార్ టైం ఎంత అయిపోయింది, ఎక్కువైపోయిందా? రైట్ రైట్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే తకిట 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 లెక్క కంటిన్యూ చేయండి. ఉన్నది. ఇది ఎండ్ అయ్యేది కాదు కదా మీటింగ్. కాదు. ఓకే,
సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఒక స్టెప్, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు చేస్తున్నాం. కాదు ఫ్రెండ్స్, ప్రోడక్ట్ వాడాలా, ప్రోడక్ట్ని షేర్ చేస్తూనే ఉండాలా, కస్టమర్స్ పెంచుకుంటూనే ఉండాలా, మీటింగ్కి పిలుస్తూనే ఉండాలి. ఎవ్రీ వీక్ కొత్త వాళ్ళని మీటింగ్ కంటిన్యూస్. వీక్లీ ఒక మీటింగ్ ఖచ్చితంగానే, మంత్లీ ఒక బిగ్ సెమినార్ కంపల్సరీ, వీక్లీ ఒక మీటింగ్ కంపల్సరీ, మంత్లీ ఒక బిగ్ సెమినార్ కంపల్సరీ. నేను ప్లాన్లు చేస్తున్నా అనేసి మీటింగ్కి రాకుండా ఉంటే ఏమవుతుంది? నువ్వు లేపలేవు ఆ గిరి పర్వతాన్ని, నీ వల్ల కాదు. ఆ మీటింగ్కి తీసుకెళ్ళి కనెక్ట్ చేసి, ఎన్ని మీటింగ్లు జరుగుతున్నాయి అన్లిమిటెడ్, ఎక్కడంటే అక్కడ మనకు ప్రతి మీటింగ్లో సిఎన్టీ గౌతమ్ బాలి సార్ ఎట్లా డిజైన్ చేశారు, ఎవరైనా కూర్చోవచ్చు సిఎన్టీలో, ఫ్రీనే. నేను ప్లాన్లే చెప్తా, నేను ప్రొడక్ట్లే అమ్ముతా, నేను మీటింగ్కి రాను, నేను మీటింగ్లు కండక్ట్ చేయ, నేను ఫాలో అప్ చేయ. ఓకే, ఇది కుదరదు. ఈడ 7 స్టెప్పులు ఖచ్చితంగా చేయాల్సింది. ఈ పనులన్నీ కంపల్సరీ కాబట్టి దీన్ని వెస్టీజ్ సిస్టమ్ అంటారు. ఈ వెస్టీజ్ సిస్టము మనకు 7 స్టెప్స్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏంది? యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, టీమ్ వర్క్ అండ్ ఫాలో అప్. ఇది గుర్తు పెట్టుకోండి. దీంట్లో నేను 2 చేస్తా, 3 చేస్తా అంటే కుదరదు. వెనకది ముందు, ముందుది వెనక చేస్తా అంటే కూడా కుదరదు. ప్రోడక్ట్ వాడితేనే వాడితోటి బిజినెస్ ప్లాన్ వెళ్ళడం. ప్రోడక్ట్ వాడకుండా వాడు 100 మంది కూర్చుండే పెట్టినా కూడా వేస్ట్. ప్రోడక్ట్ వాడిన తర్వాత ప్రోడక్ట్ని షేర్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే బిజినెస్ ప్లాన్ రావాలంటే కొంత టైం పడుతుంది, కానీ ప్రొడక్ట్స్ ఇమీడియట్లీ షేర్ చేసుకోవచ్చు కదా మనం. కస్టమర్స్ బిల్డ్ అవుతారు మనకు. తర్వాత లిస్ట్ రాసి మీ అప్లైన్ నేర్పిస్తూనే ఉన్నాం మేము. ఇన్విటేషన్ ఎట్లా చేయాలా, లిస్ట్ ఎట్లా రాయాలా, ఫాలో అప్ ఎట్లా చేయాలా చెప్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఒక 10 టైమ్స్ చెప్పి ఉంటాం. 4 బేసిక్స్ మీద, 4 బేసిక్స్ అని. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వెస్టిజ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది మీకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు రిపీట్ చేస్తున్నాం అంటే ఇదే ఇంపార్టెంట్. ఇది ఫాలో అయిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇది ఫాలో కాకుండా వాళ్ళ ఓన్ మైండ్లో ఇష్టం వచ్చింది చేస్తా అంటే మీరు ఫెయిల్ అవుతారని నెగిటివ్ మాట మాట్లాడలేను, కానీ సక్సెస్ అవుతారో లేదో తెలియదు. దీన్ని మాత్రం తూచా తప్పకుండా స్టెప్ బై స్టెప్ కనుక మనం ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. మన దగ్గర ఉన్నది చాలా చాలా అట్లా వెంకట్ సార్ ఒక్కటి మనకు 2-3 స్టెప్పులే కాదు. జూమ్ మీటింగ్కి ప్రతిరోజు రావాలా. నేను ఒక రోజు వస్తా, ఒక రోజు రాను. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నేను మీటింగ్కి ఎందుకు పోవాలి, అక్కడ చెప్పిందే చెప్తారు కదా, నాకేమన్నా తెలియదా, నాకేమన్నా రాదా? నువ్వు కండక్ట్ చేయరాదు మీటింగ్. ఒక మీటింగ్ పెట్టు, అప్లైని వీలు, అప్లై నచ్చి చెప్తాడు. ఓకే, నేను ప్లాన్స్ చెప్తా కానీ మీటింగ్కి రాను, నేను హోమ్ మీటింగ్ చేయను, నేను ప్రొడక్ట్ షేర్ చేయను. అట్లా కాదు, 7 స్టెప్పులు ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. 7 స్టెప్పులు. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. మన దగ్గర ఉన్న వజ్రం చాలా 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 గొప్పది. ఆ రైతు లెక్క చేయకండి. ఎక్కడ ఎతికినా ఏం లేదు. ఇంత బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, ఎంత మందిని చూస్తున్నాం. గవర్నమెంట్ జాబులు పక్కన పెట్టి లాంగ్ లీవ్లు పెట్టి చేస్తున్నారు. పురుషోత్తం దాస్ లాంగ్ లీవ్ పెట్టి బిజినెస్ చేస్తుండే 22 లక్షలు. కానిస్టేబుల్, డాక్టర్లు, టీచర్లు, ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళు, రైతులు, ఏం చదువు రాని వాళ్ళు, డాక్టర్లు. మహేందర్ సార్ మనకు వరంగల్ నుంచి, మహేందర్ సార్ డాక్టరు. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు ఇంతే, ఇంకా తెలియని వాళ్ళు ఎంత పెద్ద లిస్ట్ ఉందో, 5 కోట్ల మందిలో. ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు దొరికిన తర్వాత మళ్ళీ మనం ఈడైంది ఆడైంది అని ఇక్కడ వీళ్ళు అక్కడ వీళ్ళు పెట్టడం కరెక్ట్ కాదు. సో మనం మీ దగ్గర ఉన్న వజ్రాన్ని గుర్తించండి. ఆల్ ది బెస్ట్. ఈ 7 స్టెప్స్ తూచా తప్పకుండా అందరు ఫాలో అవుతారని ఆశిస్తున్నా. అండ్ ప్రతి ఒక్కరికి ఇది కంఠస్థం రావాలి. వెస్టీజ్ సిస్టమ్ అంటే ఏంటంటే రేపటి రోజు ఎక్కడైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా పనికిస్తుంది మనకు. అసలు సిస్టమ్ అంటారు సార్, ఏంది సిస్టమ్ అంటే అప్పుడు మనం చెప్పవచ్చు ఇది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. ఓకే, రైట్ సార్. సమయ్ సార్, భువనగిరి, భువనగిరి సమయ్ సార్.
సమయ్ సార్. బాబు సార్ ఓకే, కంటిన్యూ చేయండి. తాగిరాజ్ సార్ సూపర్ సూపర్ సెషన్. ఈ 7 స్టెప్స్ గురించి కానీ ఫస్ట్ చెప్పినట్టు అదే మన ఒక అదే మెన్స్ బ్యూటీ ఒక బ్యూటీనెస్ గురించి కానీ బ్యూటీ కేర్ గురించి ఫేస్ వాష్ కానీ అదే మనకు ఫేర్నెస్ క్రీమ్ కానీ దాని గురించి మనకు కూడా ఒక మగవాళ్ళకు కూడా అందం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది అది వాస్తవం. ఆల్రెడీ చాలా మంది ఆ అది తాగరాజ్ సార్ చెప్పినట్టు కాబట్టి చాలా మంచి. నేను కూడా ఒకరికి ఆల్రెడీ ఫేస్ వాష్ ఇచ్చాను మెన్స్ ది, చాలా బాగుంది అని చెప్పారు. మంచిగా 2 ప్రోడక్ట్ల గురించి పూర్తిగా చెప్పడమే కాకుండా ఈ 7 స్టెప్స్ గురించి కూడా ఆ చాలా బాగా చెప్పారు. సూపర్ చెప్పిండు. ఇప్పుడు తాగిరాజ్ సార్ అన్నట్టు ఈ 7 స్టెప్స్ అన్నట్టు ఆల్రెడీ ఖచ్చితంగా ఈ 7 స్టెప్స్ లో అదే మనం ఖచ్చితంగా ఒక మినిమం 7 స్టెప్స్ లాగానో ఒక 7 ప్రొడక్ట్స్ అన్న కనీసం మనం వాడాలి. ఒక 7 ప్రొడక్ట్లు అయితే ఖచ్చితంగా వాడాలి. వాడినప్పుడే ఈ 7 స్టెప్స్ గురించి తెలుస్తుంది అనేది ఇది ఒక అదే సారాంశము. ఖచ్చితంగా ఈ 7 స్టెప్ల గురించి మనం తెలుసుకోవాలంటే కనీసం ఒక 7 ప్రొడక్ట్లన్నా పూర్తిగా మనం వాడాలి. వాడినప్పుడు ఆ 7 ప్రొడక్ట్లు ఉన్న ఒక దాంట్లో ఉన్న ఫీచర్లు ఏంది కనీసం 7 మనం పొద్దుగల మార్నింగ్ లేచిన తర్వాత ఒక టూత్ పేస్ట్ వాడతాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఎట్లా అవసరమే టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ ఒక ప్రొడక్ట్ అయింది. రెండో ప్రొడక్ట్ వచ్చేసి బాతింగ్ సోప్ అవసరమే, అది వాడతాము. మూడోది వచ్చేసి షాంపూ వాడతాము అవసరమే. నాలుగోది వచ్చేసి హెయిర్ ఆయిల్ అవసరమే, ఎవరికైనా అవసరమే. హెయిర్ ఆయిల్ కానీ షాంపూ కానీ టూత్ పేస్ట్ కానీ. ఐదోది వచ్చేసి టీ పౌడర్. చాయ్ తాగని వాళ్ళు టీ తాగని వాళ్ళు 100కి ఒక్కరు తప్ప 2 తప్ప 99 మంది టీ తాగే వాళ్ళే ఉంటారు ఆల్రెడీ. ఆ టీ వద్ద అనుకుంటూ కాఫీ తాగుతారు. ఆ 100 మంది కూడా 2 అనుకుంటారు కాఫీ తాగుతారు. కాఫీ అన్న టీ పౌడర్ అన్న ఖచ్చితంగా అవసరమే. దాని తర్వాత మనకు టిఫిన్ కానీ వంటకు కానీ కుకింగ్ ఆయిల్ అవసరమే. దాని తర్వాత ఆ తిన్న బోలు కడుక్కోవాలంటే డిష్ వాష్ అవసరమే. అట్లా మినిమం ఒక 7 ప్రొడక్ట్లన్నా మనం ఇంట్లో మనకు రోజు యూజ్ చేసుకునే ఒక 7 ప్రొడక్ట్లు వాడినా కూడా మనకు ఆ 7 స్టెప్లను మనం కంటిన్యూ చేయొచ్చు. అందులో 1-2 స్టెప్పులు వాడి ఇప్పుడు మన తాగరాజ్ సార్ చెప్పినట్టు నేను 10 మందిని జమ చేస్తా 20 మందిని ఆడ కూర్చుండ పెడతా అంటే వేస్ట్. అది తాగరాజ్ సార్ సూపర్ సూపర్ సార్. ఈ రోజు మాకు మంచి ఒక సమాచారం అందించిన థ్యాంక్స్. అదే తాగరాజ్ సార్ థ్యాంక్స్ సార్. బాబు సార్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇంకా ఇవ్వండి సార్. హలో హలో నమస్కారం అండి. ఇవ్వండి సార్ ఇవ్వండి సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ వెస్టేజ్ లీడర్స్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సార్. ఈరోజు త్యాగరాజ్ సార్ చెప్పిన మన సెషన్ చాలా బాగుంది. ఈ 7 స్టెప్స్ కూడా వెస్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా నోటెడ్ రావాలంటే అది మొదలు వాడడము, షేర్ చేయడము, లిస్ట్ తయారు చేయడము, ఇన్విటేషన్ ఇవ్వడం, మీటింగ్ పెట్టడం, టీం వర్క్ చేయడం, ఫాలో అప్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడే ఈ ఆర్డర్ గా గుర్తుంటాయి తప్ప మనం వట్టిగానే ఆర్డర్ గుర్తుండయి. కాబట్టి అందరు కూడా గుర్తుంచుకోవాలి. మంచిగా ప్రతి ప్రోడక్ట్ కూడా వాడాలన్న విషయము చాలా క్లియర్ గా చెప్పేసిండ్రు. తర్వాత షేర్ చేయాలి. మన దగ్గర ఉన్న లిస్ట్ అంతా కూడా 100ల లిస్టును కనీసం 50 నుంచి 100 మందినన్నా లిస్ట్ తయారు చేయాలి. తర్వాత అందరికి ఆహ్వానం ఇవ్వాలి. ఇది చేయాలి, ఏం పని చేస్తున్నారు సార్, ఏం చేస్తున్నారు సార్, మాది ఇది చేయండి, నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి అనాలి. తర్వాత అన్ని మీటింగ్లకు అటెండ్ కావాలి. దానిలో భాగంగా టీం వర్క్ కూడా ఏమేం టీం ఉంటాయి, ఎవరెవరు వర్క్ ఉంటాయి, ఏమేమి హోదాలు ఉంటాయి అన్నది దాని గురించి కూడా వివరణ తెలుసుకోవాలి. దాన్ని మరి ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ప్రతి విషయాన్ని మళ్ళీ కంట్రోల్ చేయకుండా ఫాలో అప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ఈ 7 స్టెప్ ద్వారా 7 హిల్స్ లాగా ఈ విధంగా ఖచ్చితంగా అందరికి గుర్తుండిపోవాలని చెప్పేసి నోటికి రావాలని చెప్పేసి చాలా చక్కగా వివరించిండు. చాలా అంటే ఒక చిన్నపిల్లగాన్ని మంచిగా అంటే గోరుముద్దలు తినిపించి నోట్లో పెడుతున్నట్టుగా చెప్పడం అనేది చాలా త్యాగరాజ సార్గా అది వారికే సొంతం. థ్యాంక్ యూ సార్. ఈ మీ యొక్క జ్ఞానం ఇతరులకు పంచడం ద్వారా ఎందరో అభివృద్ధి చెంది వారు ముందుకు లక్షాధికారులు అయ్యే అవకాశము ఉన్నది మీ ద్వారా. మీకు అందరూ రుణపడి ఉంటారు, మేము కూడా రుణపడి ఉన్నాము. మాకు కూడా ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. ఇదే విధంగా ఉన్నప్పుడు మన టీం అనేది మంచి ముందుకు సాగుతుంది, అందరూ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
అందరి తరఫున ధన్యవాదాలు, నా తరఫున కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు ఏంది ఒకసారి పరిచయం చేసుకోండి. అందరికి నమస్కారం అండి. నా పేరు బోరుకుంట్ల శివరాము. నా గ్రామం బుయ్యారము, మండలం వేవనపల్లి. నేను వెలుగులో పనిచేస్తా. నేను వేవనపల్లిలో ఉంటా. నా అప్లైనరు మా బాపు, తాటిపల్లి బాపు. మీ గోల్ ఏంటి సార్ ఇప్పుడు? నా గోలు అనేది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది, ఫస్ట్ గోల్ ఏంటిదంటే ఇప్పుడు నేను ఇక ఇప్పుడు ఏ హోదాలో ఉన్నానో మరి నేను కొంచెం దీన్ని సరిగా చూసుకోలేకపోతానా. ఇక ఇప్పుడు నేను డైరెక్టర్ అయినా ఆల్రెడీ దాని తర్వాత క్రౌన్ డైరెక్టర్. దీని తర్వాత స్టెప్ ఏముంటది? క్రౌన్ డైరెక్టరా? సిల్వర్ ఉంటుంది సార్. సిల్వర్ కావాలి, క్రౌన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కారు ఎక్స్చేంజ్ కావాలి. కార్ తర్వాత కార్ అన్నా లేకపోతే ఫారెన్ ట్రిప్ అన్నా, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి నాకు సాధించాలనేది ఒకటి నా గోలు. కారు ఫారెన్ ట్రిప్ అయిన తర్వాత ఫస్ట్ ఫారెన్ ట్రిప్ తర్వాత కారు తర్వాత హౌస్. ఇది అచీవ్ కావాలనేది అయితే నాది ఒక కోరిక అయితే, డ్రీమ్ అయితే ఉన్నది. అది చేరతామా లేదా అన్నది ఇక తర్వాత విషయం. అట్లా ఉన్నది కానీ మరి సాధ్యం అవుతుందా లేదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే తపనతోటైతే మనము ఆలోచన ఉన్నది. దాని ముందుకు మీ అందరి సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అందరికి ధన్యవాదాలు సహకరిస్తే. త్యాగరాజ్ సార్ ఒకసారి మనోడి సంబంధం మాట్లాడండి. థ్యాంక్ యూ శివకుమార్ సార్, శివరాం సార్ థ్యాంక్స్. మీ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా చెప్పారు. ఇంకెవరైనా? సో గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ చిరంజీవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివరాం సార్ చాలా చాలా హ్యాపీ. మీరు నిర్ణయం తీసుకున్నప్పుడే 50% సక్సెస్ అయింది సార్. ఇంకొక 50% జస్ట్ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది అయిపోయింది ఆల్రెడీ. నేచర్ ఆల్రెడీ మీ పదాన్ని, మీ ఇంటెన్షన్ తీసుకున్నది. బాపు సార్ చేయి ఒక సంవత్సరం పట్టుకోండి, 2 సంవత్సరాలు, ఇంకొక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అలా పెరగండి. అన్ని మీ లైఫ్ లోకి వచ్చేస్తాయి, అద్భుతంగా అన్ని వచ్చేస్తాయి. థ్యాంక్ యూ నిర్ణయం తీసుకున్నందుకు. అండ్ ఈరోజు సెషన్ చెప్పిన త్యాగరాజ్ సార్ది చాలా వ్యాలిడ్ సెషన్ అండి. నిజంగా ఈ 7 సరిగ్గా మాస్టర్ అయితే చాలు, లైఫ్ లో కోరుకున్న ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. అయితే దీంట్లో నాకు త్యాగరాజ్ సార్ చెప్పింది 2 పదాలు ఉన్నాయి. ఒకటి లాస్ట్ టైం మీటింగ్ లో చెప్పినాడు, ఓను లోను. దయచేసి ఓన్ గా చేయడం స్టార్ట్ చేయండి, లోన్ ఆపేయండి. ఎందుకంటే మీ అప్లైన్ వస్తున్నాడు కదా అని 1వ ప్లాన్, 2వ ప్లాన్, 10వ ప్లాన్, 20వ ప్లాన్, 50వ ప్లాన్, 100వ ప్లాన్ చెప్తే ఇది 6 లైన్ల బిజినెస్. 6 లైన్లను చేయాలంటే అప్లైన్ కూడా 6 మంది దగ్గరికి పోవాలి. 6 మంది దగ్గర పోవాలంటే కనీసం మీ దగ్గర 2 రోజులు పెడితే మిగతా 4 రోజులు వేరే కాడికి పోవాలా. అట్లా కాకుండా వారంలో 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు మీతోనే తిప్పుకుంటే అప్లైన్ కు సైడ్ వాల్యూ ఒక 0 అయిపోతారు. అందుకని ఓన్ గా చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, మీటింగ్లు 15 సెంటెన్స్ చెప్పాడు త్యాగరాజ్ సారు. అది ఆ సెంటెన్స్ ఎగ్జాక్ట్ రిపీట్ చేయలేం కానీ ఎసెన్స్ మీకు రిపీట్ చేస్తా. ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీటింగ్స్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనం ఒక పర్సన్ ఎస్ అనిపిస్తాం అంతే. అతను నిర్ణయం తీసుకునేందుకు మీటింగ్స్ మాత్రమే పాసిబుల్ అవుతాయి. అందుకని బిల్ బ్రిట్ ఒక విషయం చెప్తారు, బిగ్ లీడర్స్ ఆర్ బోర్న్ ఇన్ బిగ్ మీటింగ్స్. పెద్ద పెద్ద లీడర్లు, పెద్ద పెద్ద నిర్ణయాలు కేవలం పెద్ద మీటింగ్లోనే జరుగుతాయి. ఎందుకు? మీరు చెప్తే ఎస్ అంటాడు అంతే. ఒక శాఖలామా నాకు 1,38,000 వస్తున్నాయి అన్నప్పుడు, అరే 60 ఏళ్ళు ఉన్న ఈమెకు 1,38,000 ఈమెకు వచ్చినప్పుడు నాకు రావా అని అక్కడ నిర్ణయం తీసుకుంటారు. ఓకే, మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, డెసిజన్ మాత్రం మీటింగ్ లో జరుగుతాయి. అవి లీడర్స్ పుట్టే ప్రదేశాలు. కాబట్టి మీటింగ్స్ మిస్ చేయకండి. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్, ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్. మీ సెషన్ అంటేనే పవర్ ప్యాక్, మీ సెషన్ అంటేనే ఒక నడిచొస్తున్న లైబ్రరీ. చాలా చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. అండ్ హోస్ట్ సమయ సార్, చాలా గ్రేట్ డెసిజన్ సార్. మీరు హోస్ట్ తీసుకోవడం అనేది, రెస్పాన్సిబుల్ తీసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ న్యూస్. చాలా బాగా చేస్తున్నారు సార్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ చిరంజీవి సార్. థ్యాంక్స్. ఇంకెవరైనా సార్? చిరంజీవి సార్ చాలా సూపర్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ సార్. చెప్పిన నా పేరు లక్ష్మమ్మ, మాది నర్సీపేట్.
ఆఫ్లైన్ వచ్చేసి బాపు సార్. సార్ చెప్పిన సెషన్ లో ఫస్ట్ ఏంటంటే ప్రొడక్ట్స్ చెప్పిండు. అది మనం ఫేస్ వాష్ గురించి చెప్పిండు. ఫేస్ వాష్ కూడా చాలా సూపర్ గా ఉంది, వాడుతున్నాము. ఫెయిర్నెస్ జంపన్న అనుమతి చేసుకోండి. మెట్టపల్లి జంపన్న అనుమతి చేసుకోండి. ఓకే కంటిన్యూ. ఫెయిర్నెస్ క్రీమ్ గురించి కూడా చాలా సూపర్ గా చెప్పిండు, వాడుతున్నాం. అది కూడా మంచిగా ఉంది. అలాగే లేడీసే కాదు జెంట్స్ కూడా వాడొచ్చు. ఫెయిర్నెస్ క్రీమ్ వాడినప్పుడు ఆ మచ్చలు పోతాయి, అని కురుపులు రావు అనే మాట నిజం. మేము కూడా అది వాడుతున్నాం, క్లియర్ గా కంపల్సరీ అది వాడుతున్నాం, చెప్తున్నాం. సార్ చెప్పిన 7 స్టెప్ సూపర్. అది మేము కొన్ని పాటిస్తున్నాం, కొన్ని పాటించడం లేదు. ఏంటంటే మనకు తెలుసులే, ఇదే కదా వాడుతున్నాం కదా, చెప్తున్నాం కదా, ఇట్లా అంటున్నాం. మనం టీం బిల్ కావటం లేదంటే మనము ఎక్కువ శాతం ఏంటంటే మీటింగ్స్ మనం తీసుకొచ్చి వాళ్ళని మీటింగ్ లో కూర్చోబెట్టలేకపోతున్నాం కాబట్టి మనకు టీం బిల్ కావటం లేదని చెప్పేసి సారు క్లియర్ గా చెప్పిండు. మనం చెప్పేది ఏంటంటే చెప్తున్నాం, మనము వాడుతున్నాం, చెప్తున్నాం, హోమ్ మీటింగ్లు చేస్తున్నాం, టీం మీటింగ్లు చేస్తున్నాం, వస్తున్నాం, ఆ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, వస్తున్నాం. కానీ వాళ్ళకి ఫాలో అప్ చేస్తున్నాం. చేసినా కానీ వాళ్ళని ఏంటంటే వాళ్ళని మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టకనే మనకు టీం బిల్ కావటం లేదు అన్నది నాకు క్లియర్ గా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ త్యాగరాజ్ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ లక్ష్మమ్మ. థ్యాంక్స్ లక్ష్మ. లక్ష్మి మేడం గారు సూపర్ గా చెప్పిండు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిండు. ఇంకెవరైనా? మన త్యాగరాజ్ సార్ ఒక సెషన్ వచ్చి ఇంకెవరైనా ఫీడ్బ్యాక్? మేడమ్స్ కానీ సార్లు కానీ? Samaya here. వెంకటేశ్వర వెల్కమ్. So good evening, leaders. Myself Venkat Swami, and I am from Hyderabad. So మా అప్లైన్ వచ్చేసి త్యాగరాజ్ గారు. సో ఈరోజు సెషన్ మొత్తం చాలా బాగుంది సార్. అంటే స్టార్టింగ్ లో విఐపి మీటింగ్స్ అటెండ్ అయ్యేది 200 దీన్ని ఏమంటారు కాస్ట్ పెట్టి. సో ఇప్పుడు మనకు ఆ మీటింగ్స్ ఏం జరగట్లేదు. సో ఎగ్జాక్ట్లీ దీన్ని ఏమంటారు కొంచెం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. సో బిజినెస్ లో యాక్చువల్గా ఏం చేయాలి. సో స్టార్టింగ్ లో మేము కొన్ని మిస్టేక్స్ చేసేది, చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉండేది. ఎవరో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేది, ప్లస్ కొందరినే పట్టుకొని పాకులాడేది, వాడినే పట్టుకొని ఇగ్గేది, లాగేది. సో అట్లా జరిగి కొంచెం లాస్ అయిపోయింది. సో సెషన్ మొత్తంలో ఒక ఎంఎస్ఆర్ చెప్పిండు ఒక పాయింట్ ఏంటంటే, ఆ మీటింగ్ తీసుకొచ్చాక తప్పకుండా పెట్టు, వాడు మోటివేట్ అవుతాడు, నువ్వు మీటింగ్ వాడిని తీసుకురా అన్నది. చాలా అంటే చాలా అది దాన్ని ఏమంటారు, అది వర్త్ఫుల్ వర్డ్. అండ్ అదే యాక్చువల్ గా జరగాలి. సో మనం ఎవరిని మార్చలేము, ఎవరిని మోటివేట్ చేయలేము. వాడు ఇరిటేట్ అవుతాడు, మనం ఇరిటేట్ అవుతాం, వాడు పోతాడు, మనం కూడా పోతాం. సో కాబట్టి వాడిని మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అక్కడ మన వృధా అవ్వదు. చాలా మంది ఏం చేస్తున్నారు, పట్టుకొని ఇలా ఆడుతూ ఉంటాం ఇట్లా. సో సో అట్లా మంచి పాయింట్స్ చెప్పారు సార్. రంగస్వామి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రంగస్వామి సార్. కంటిన్యూ వెంకట సార్. సార్ ఏం సార్, I came to Select and attended all meetings, sir. Meeting. అన్మిటైజ్ వెంకట సార్. ఓకే, ఆయన మాట్లాడుతున్నాడు కదా. సరే, అయితే ఒక మంచి సెషన్ ఇచ్చారు సార్. సో లీడర్స్ మనం సక్సెస్ అవ్వడానికి ప్రజెంట్ రోజుల్లో ఉన్నటువంటి ఈ సినారియోలో ఎవరిని మార్చలేము. సో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీటింగ్ ఉంది, నేర్చుకోవడానికి రా. నేను కూడా ఇక్కడ ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అది చెప్పిరాలు. సో నువ్వు వచ్చి నేర్చుకో, 21 రోజులు చూడు, 21 మీటింగ్స్ అటెండ్ అవ్వు, చూడు, నేర్చుకో, ఇండస్ట్రీని అర్థం చేసుకో. నాలో వచ్చి నలుగురికి చెప్పి నో అంటున్నారు, ప్రొడక్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి, ఇండస్ట్రీ బాగుంది అంటే నీకు ఒక నమ్మకం రావడానికి, నీకు ఒక ఇది రావడానికి, నీకు ఎవరినన్నా చెప్పి దీని ఏమంటారు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి
పూర్తి నమ్మకం రావాలంటే మనము దీన్ని ఏమంటారు మీటింగ్స్ వచ్చి అక్కడ నేర్చుకొని బిలీఫ్ తో ఉన్నప్పుడు ఎదుటి పర్సన్ కూడా అదే నేర్పించచ్చు. సో ఎవరికైనా ఎంత చెప్పినా గానీ వృధా అయిపోతుంది. మీటింగ్ తీసుకొచ్చుకోకుండా పెడితే వాడు నేర్చుకుంటాడు, ఉంటుంటాడు, విక్తాడు. సో అది ఆ పాయింట్ బాగా నచ్చింది సార్. లేదంటే మీరు ఎప్పుడో క్రౌన్ డైరెక్టర్ అయ్యేవాళ్ళు, మనం చెప్పిన వాళ్ళందరూ ఇంటే. అది ఎక్సలెంట్ అది. సో ఆ పని చేద్దాం, మీటింగ్స్ తీసుకొద్దాం, చెప్పిన వాళ్ళందరినీ. వచ్చినోడు వింటాడు, రానోడు వెళ్ళిపోతాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి సెషన్ ఇచ్చారు. బ్యాక్ టు థ్యాంక్ యూ వెంకట్ సార్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మంచి మోటివేషన్ గా. ఇంకెవరైనా? తాళ్ళపల్లి రాములు సార్ మాట్లాడండి. నమస్కారం సార్. ఈరోజు త్యాగరాజు సారు మంచి సెషన్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఏదైనా సాధించాలంటే తప్పనిసరిగా మనము టీం వర్క్ చేయాలి. టీంని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎట్లా చేయాలి, మనం ఏమేమి ఉపయోగించాలి, నాలెడ్జ్ ఏ విధంగా ఉపయోగించాలి అనే అన్ని విషయాలు మనం టీంలో పాల్గొని విరివిగా పాల్గొంటేనే మనకు ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది మన టీం వర్క్లో. ఎంతో మంది నాయకులు చెప్పేటువంటి ప్రసంగాలలో మనకు ఏదో ఒక అవకాశం మనకు దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా టీమును డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు చెప్పేటువంటి నాలెడ్జ్ మనకు, వాళ్ళు చెప్పే దాంట్లో మనకు ఏ నాలెడ్జ్ దొరుకుతుంది, మనం ఏ విధంగా వాళ్ళను అనుకరించాలి, మనం ఏ విధంగా పోతే మనకు ఎట్లా ఉంటుంది, మనం ముందుకు పోవాలంటే, మనం విజయం సాధించాలంటే, మన గోల్ను సాధ్యం చేసుకోవాలంటే మనం ఏ విధంగా పోవాలి, ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మనం పూర్తిగా సక్సెస్ అవుతాం. మనం ఎన్రోల్ చేస్తానే ఉన్నాం కానీ ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉన్నట్టుగా మనం అసలు ఏం ముందుకు పోతలేము. మరి ఇప్పుడైనా మనం ముందుకు ఎట్లా పోవాలి ఏందనేది కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రతి మీటింగ్కు మనం అటెండ్ అయితేనే తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని అందరికీ మనవి. ప్రతి ఒక్కరు మనం కూడా, నేను మీరు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి మీటింగ్ ఎక్కడుందంటే అక్కడ మనకు తెలియగానే అది ఎవరి మీటింగ్ అన్నా కానీ మనం పోయి దాంట్లో చేరుకోవాలి. అంటే అంటే మన వాళ్ళు కానీ వేరే వాళ్ళ టీంలు కానీ అట్లా పోతా ఉంటే, ఇప్పుడు సార్ చెప్పాడు ఒక విషయం, బాబు సార్ చెప్పాడు, అదే విధంగా అట్లా పోతూ ఉంటే మనకు కొన్ని విషయాలు తెలిసిపోతాయి. ఏది వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతుండ్రు అంటే కొన్ని ఏదైనా కానీ మనం ఎంతో తెలిసినప్పటికి కూడా మనకు ఎంత తెలిసినా కూడా తక్కువనే. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తప్పనిసరిగా మనం తెలిసింది అని సార్ రాహుల్ గారు, మీరు ట్రైనింగ్ ఇవ్వద్దు. మీకు ఏం నచ్చిందో ఒక్క మాట చెప్పాలి. 1 minute ఆర్ 2 minutes. ట్రైనింగ్ అయిపోయింది సెషన్. ఇవాళ మీకు ఏం పాయింట్ నచ్చింది, మీరు ఎందుకు ఈ సెషన్ లో విన్నారు, ఏం నేర్చుకున్నారు, మీరు ఏమైనా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకున్నారా, మీ గోల్స్ ఏమన్నా పెట్టుకున్నారా, ఈ రోజు సెషన్ మీ లైఫ్ లో ఎలా ఉపయోగపడింది, అంతే ఓకే మేడం. మాట్లాడాలి. ఓకే డోంట్ గివ్ మేడం. ట్రైనింగ్ టు ఎనీవన్. ఆ, అందరు ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు, ట్రైనింగ్ క్లాసులు ఇవ్వద్దు. అయిపోయింది, ట్రైనర్ మాట్లాడేసిండ్రు. మీరు ఒక డేట్ ఇస్తాం, మీరు ఆ రోజు ట్రైనింగ్ ఇవ్వండి. ఓకే మేడం. ఓకేనా? ఆ, మీకు ఈ రోజు ఏ పాయింట్ నచ్చింది, బాగా మిమ్మల్ని ఆకట్టుకున్న పాయింట్ ఏంది, మీరు ఎలా మోటివేట్ అయ్యారు, మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? మేడం సార్ చెప్పినట్టుగా మనకు 7 స్టెప్స్ అనుసరించవలసిందే. తప్పకుండా ప్రతి వెస్టేజియన్ 7 స్టెప్స్ ను కంపల్సరిగా ఆచరించాలి. ఆచరించినప్పుడే మనము పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాన్ని సాధ్యం అవుతుంది. ఓకే. ఇకపోతే నా గోల్ సార్ మేడం ఈ 6 నెల గోల్ ఏంటి? ఈ నెల పీవీ ఎంత కావాలి, చెక్ ఎంత కావాలి, లెవెల్ ఎంత కావాలి, ఏం చెక్ పెట్టుకున్నావు? 5,000 కావన్నా, 10,000 కావన్నా, 15,000 కావన్నా, 25,000 కావన్నా, దానికి ఎంత పీవీ? నీ గోల్ పెట్టుకొని నాకు ఇంత చెక్కు కావాలి, నాకు ఏం చేస్తే ఇది వస్తుంది సార్, ఏం చేస్తుంది మేడం అని వాళ్ళ ముందు పెట్టి దానికోసం ప్రయత్నం చేయండి. ఓకే ఈ మేడం. నెల, వచ్చే నెల నెక్స్ట్ స్టెప్ ఏంటి? నాకు ఇంత చెక్కు కావాలి, ఇంకొక 5,000 చెక్కు పెరగాలి, నేను ఏం చేయాలి? లేదంటే ఇంకొక 40,000 చెక్కు కావాలి, నేను ఏం చేయాలి? లేదా 4,000 చెక్కు కావాలి? అలా మీరు గోల్ పెట్టుకొని పని చేస్తేనే అవుతుంది. గుడ్డెద్దు పోయి చీరలు పడ్డట్టు చేస్తే కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పెట్టుకోండి. ఇప్పుడు ఏం గోల్ పెట్టుకున్నారు మీరు చెప్పండి. నేను ఇప్పుడు స్టార్ అయితే మేడం ఈ నెల
ఈ నెల స్టారా సిల్వర్ అయితే మేడం, సిల్వర్ సిల్వర్. నెక్స్ట్ మంత్ గోల్డా పక్కా. ఇప్పుడు సిల్వర్ అన్నారు కాబట్టి సైడ్ వాల్యూమ్ కోసం ట్రై చేసి ఆ సైడ్ వాల్యూమ్ లో నెక్స్ట్ మంత్ లీడర్ ని దింపండి. 2 లైన్ల మీద పనిచేసి నెక్స్ట్ మంత్ గోల్డ్, ఆపై మంత్ స్టార్. మన నెట్వర్తే మన నెట్వర్క్. మనం ఎంత పని చేస్తున్నాం అనేది మన నెట్వర్క్ చెప్తుంది, మన పీవీలు చెప్తాయి. ఎస్ ఆర్ నో? సో చెయ్యండి సిల్వర్. ఆల్ ది బెస్ట్. సిల్వర్ లో మీకు 10,000 కావన్నా, 15,000 కావన్నా, 25,000 కావన్నా? 15,000 కావాలి. 15,000 కావాలంటే మీ కింద డౌన్ లైన్ కి, డైరెక్టర్ లైన్ కి సపోర్ట్ చేయండి. సైడ్ వాళ్ళని తెచ్చుకోండి. మీరు అనుకున్న సైడ్ వాళ్ళని 21,100 పీవీ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా స్టెప్స్ నేర్చుకున్నారు. అసలు బ్యూటిఫుల్ స్టెప్స్. ఇది ఫాలో అయితే చాలు సక్సెస్ అవుతారు. రోజు ఎంతో నేర్పించడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇది నా కోసమే అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు లీడర్ అవుతారో, వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళ లైఫ్ ని సెటిల్ చేసుకుంటారు. బ్యూటిఫుల్ సెషన్. డైరెక్ట్ గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది. లోన్ల బతకొద్దు. లోన్లు ఎప్పుడున్నా అప్పే. ఎక్కువ అప్పు అయితే ఊరేసుకునుడే. ఎంతమంది రైతులు ఊరేసుకుంటలేరు? సో అప్పులు కాదు, మనీ మేనేజ్మెంట్ నేర్చుకోండి. మనీ మేనేజ్ చేయాలంటే ప్లాన్ నేర్చుకోవాలి. మీరు కూర్చొని ఈ రోజు జూమ్ చేసేటప్పుడు ఒక పుస్తకంలో రాసుకోండి, అద్దం ముందు నిలబడి ప్లాన్ చెప్పండి. నేను బాగానే చెప్పి ఒకరికి అనౌన్స్ చేయండి. సార్ నేను రేపు జూమ్ పెడతాను, నేను రేపు జూమ్ చెప్తాను సార్, నేను ఎల్లుండి జూమ్ చెప్తాను సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడగండి. ఎన్ని రోజులు వింటారు? ఇంకా మీరు వింటా పోతా ఉంటే ఇంకా వినబుద్ధి అవుతుంది. కానీ కొందరు ఫ్యాన్స్ ఉంటారు, వెస్టేజ్ ఫ్యాన్స్. ఎన్ని మీటింగ్లు విన్నా వింటనే ఉంటారు కానీ చేసేది ఏముండదు. వెస్టేజ్ అంటే పిచ్చి, ఇష్టం. కానీ ఆ ఇష్టం మీ లైఫ్ కి కష్టం కాకూడదు. జీవితంలో మీరు ఎదగాలి అంటే మీరు ప్లాన్ చెప్పాలి, ఆ ప్లాన్ నేర్చుకోండి. సో ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, వీళ్ళు ఎట్లా చెప్తున్నారు, నేను ఎట్లా చెప్పాలని మీరు మైండ్ పెట్టినప్పుడు నిజంగా మీకు వస్తుంది. ఆల్ ది బెస్ట్. సూపర్ సెషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మాకు కొన్ని తెలియని విషయాలు కూడా మంచిగా తెలియజేశారు మేడం. బాబు సార్. ఓకే, చాలా మంది చెప్పారు. మనం సెషన్ లీవ్ చేసుకుందాం. ఒక 3 మెంబర్స్ చెప్తే చాలు. అందరూ మళ్ళీ చెప్తే మళ్ళీ టైం అసలు సెషన్ మళ్ళీ మూలకు పడుతుంది. కాబట్టి ఒక 3 మెంబర్స్ కొత్త వాళ్ళు ఏం నచ్చింది, ఇంత మంచి పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, ప్లాన్ చేసుకోండి. సో మనం ఒక 3 మెంబర్స్ తర్వాత సెషన్ ని క్లోజ్ చేసుకుందాం రెగ్యులర్ గా. ఓకేనా? రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ లెట్స్ అంటే మనము మళ్ళీ సెషన్ చేద్దాం ప్లీజ్. ఆ మేడం ఇంటెన్షన్ ఏంటంటే ఆల్రెడీ మనం సెషన్ ఉన్నాం కదా, ఆ సెషన్ లో మనకు నచ్చిన పాయింట్ ఏంటనేది పాయింట్ అవుట్ చేయాలి. సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ లీడర్స్, సూపర్. తయారా సార్ వెరీ మచ్ మంచి పాయింట్ రేజ్ చేశారు. సో రైట్ లెట్స్. నేను ఒక్క ఆల్రెడీ పాయింట్ అబ్జర్వ్ చేసిన, నేను మొన్న మంచిగా మీటింగ్లు చెప్పేసి వచ్చినా గానీ నాకు ఇంకా కొన్ని మీటింగ్స్ గ్రూపులల్లో కనిపిస్తలేవు. కొంతమంది లీడర్స్ చేస్తున్నారు, కొంతమంది లీడర్ సెషన్స్ చేస్తలేరా, ఫోటోలు పెడతలేరా? కానీ ఫోటోలు పెట్టండి. మీరు చేసే ఫొటోస్ పెడితేనే, పెట్టమంటే 3-4 వద్దు, ఒక్క మీటింగ్ ఒక్క ఫోటో పెట్టండి. డైలీ 2 to 3 మీటింగ్స్ మీరు 90 days పెట్టండి. మీరు క్రౌన్ కొడతారో, డైమండ్ కొడతారో, మంచి చెక్కు తీసుకుంటారు. డైలీ 3 మీటింగ్స్ ప్లీజ్ ఆపకండి. ఆ ఫోటో గ్రూప్ లో షేర్ చేయండి. ఓకే రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మేడం వచ్చిన కాడికి ఇప్పటి వరకు నేను ఎవ్రీ మార్నింగ్ నాకు ఒకటే ప్లాన్ అవుతుంది, ఒకటే ప్లాన్ పెడుతున్నా. మార్నింగ్ వెళ్తున్నా, నాకు ఎందుకంటే కొంచెం బిజీ ఉంటున్నా. సో ఎవ్రీ మార్నింగ్ నేను ప్లాన్కి వెళ్తున్నా. రైట్ మేడం. మీకు ఎవ్రీ డే మీకు అప్డేట్ చేస్తాను మేడం అది. సో ఎవ్రీ మార్నింగ్ నేను ప్లాన్కి వెళ్తున్నా మేడం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
రైట్ లెట్స్. సో మంచి సెషన్ నడిచింది. సో దివ్య మేడం ఒకసారి మీరు మాట్లాడి వాళ్ళ మీకు నచ్చిన సెషన్ గురించి చెప్పండి. దివ్య మేడం. రైట్ రైట్ లెట్స్. రైట్ మన గురువు గారు కోటేశ్వర సార్. సార్ వెల్కమ్ సార్. ఒక 2 minutes మాట్లాడండి సార్, క్లోజ్ చేద్దాం ఇవాళ మీటింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ విస్టేష్. గుడ్ మార్నింగ్ సార్. త్యాగరాజు సార్ హలో త్యాగరాజు, సార్ ఎక్సలెంట్ గుడ్ సెషన్ మార్నింగ్. టుడే, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా చేసేది ఏంటంటే ఈ 7 steps దాని గురించి మంచి వివరించారు. మళ్ళీ ఫేస్ క్రీమ్స్ కూడా మంచి ఫేస్ క్రీమ్స్ కూడా వివరించడం జరిగింది. సో మన త్యాగరాజు అన్నట్టు, మేడం గారు అన్నట్టు కొత్త వాళ్ళు మాట్లాడటం నేర్చుకుంటే మనం ముందుకు వెళ్తాం. మనం వినటం దానికంటే ఇంకా మనం కూడా జూమ్ మీటింగ్ చెప్తా ఉంటే ఇంకా మంచిది. అంటే నేను ఇస్తాను జూము, నేను జూమ్ ఇస్తానని ముందుకు రావాలి. ఎప్పుడైతే నేను జూమ్ ఇస్తానని ముందుకు వస్తామో ఆటోమేటిక్గా మనం కూడా కొన్ని వందల మందిలో మాట్లాడగలుగుతాం. సో కాబట్టి ఈరోజు చెప్పిన సెషన్ మీద మంచి అభిప్రాయాలు అందరూ కూడా వ్యక్తం చేశారు. ఈరోజు చాలా టైం అయినా కూడా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు త్యాగరాజు. ఎప్పుడు ఇచ్చినా కూడా చాలా వండర్ఫుల్గా ఇస్తారు. సో కాబట్టి మీ అప్లైన్ని ఫాలోఅప్ చేసుకొని మీ అప్లైన్ మాట విని వాళ్ళు ఏం చేస్తారు అదే డూప్లికేషన్ చేస్తే సక్సెస్ ఇన్ విస్టేజ్ కంపెనీ అని అందరూ చెప్పేది అదే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టాన్ని ఫాలో అయిపోయి ముందుకు నడవాలని ఈరోజు మంచి సెషన్ ఇచ్చినటువంటి త్యాగరాజ్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పోస్ట్ బాపు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్. ఆల్మోస్ట్ ఎక్సలెంట్ సెషన్ నడిచింది. సో రేపటి జూమ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ బాబు సార్. ఓకే సార్, ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ సమ్మయ్య సార్, మంచి హోస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరినీ ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే అందరితో ఇట్లా చేపిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. సో రేపు మళ్ళీ జూమ్లో కలుద్దాం. అప్పటిదాకా విష్ వెళ్తాం అందరికి.